దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో వందనాలు, పునరుద్ధరణ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. కొన్ని ప్రార్థనాసుల కొరకు అందరూ ప్రార్థించండి. మన సంగపతి గారు, కోటి గారు కుమారుడు రిషి ఈరోజు ప్రయాణమే హైదరాబాద్ వెళ్తూ ఉన్నాడు. రెండవ కన్నుకు ఆపరేషన్ జరుగుతోంది. దేవుని మహాకృపను బట్టి మరి మొదటి కన్ను ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అయ్యింది. ఈ రెండో కన్ను కూడా చక్కగా ఆపరేషన్ జరగటానికి, త్వరగా స్వస్థత పొందుకోవటానికి, చక్కగా చదువుకోవటానికి మరి దేవుడి కృప డాక్టర్లకు ఉండి సంయోచితమైనటువంటి జ్ఞానంతో ఆపరేషన్ అంతట్లో తోడుగుండలాగా రిషిబాబు కొరకు అందరూ కూడా ప్రార్థించండి. అలాగే బలహీనంగా ఉన్నవారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మరి తమ్ముడు జీవనం ఇండియా వెళ్ళి మరలా క్షేమకరంగా ఈ దేశం వచ్చారు. దాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మరి పందొరికిలా కూడా బిడ్డ కొరకు ప్రార్థించండి. వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. అలాగే పనులు లేని వారి కొరకు కూడా ప్రార్థించండి. ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. అలాగే మరి ముఖ్యంగా రేపు జరిగే ప్రత్యేకమైన కూడుకు కొరకు అందరూ ప్రార్థించండి. దైవజనులు రాబోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రయాణంలో ఉన్నారు అమెరికా నుంచి. రేపు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ ల్యాండ్ అవుతారు కనుక దయచేసి అందరూ ప్రార్థించండి. రేపు అద్భుతకరంగా మరి అందరూ ప్రార్థించి మరి ఆ ప్రతిఫలాన్ని చూసేలాగా, దేవుడు గొప్ప కార్యం చేసేలాగా, మరి రేపు కొడుకుల తోడుండలాగా అనేక మంది మరి ఆయన పిల్లలు వచ్చి వాక్యాన్ని వినలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దైవజనులు కృష్ణ గారి ప్రయాణం కొరకు అందరూ కూడా ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, గతించిన ఆదివారం పునరుద్ధరణ కూడుకు నుంచి మరలా ఈ పునరుద్ధరణ ఆదివారం కూడుకు వరకు నీ కాపుదలు, నీ భద్రతలో మమ్మల్ని అందరినీ నాయన దాచి కాచి కాపాడి ఈ సమయంలో నీ సన్నిధిలో కూర్చుని ఆరాధించుకునే గొప్ప ధన్యతను భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ ఏ అవసరత వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు, నన్ను ఇదిగో వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో బలహీన సమయాల్లో బలపరిచే దేవుడు తండ్రి ప్రభా. నన్ను ఇదిగో తండ్రి మీరు బలపరచండి. ఇదిగో మంచి ఆరోగ్యం, స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నాయన కోటి గారు కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. రిషిబాబు నేను ఇదిగో ప్రయాణమై హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. రేపు జరిగే ఆపరేషన్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. డాక్టర్లకు సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఆపరేషన్ అంతట్లో మీ కృపను, మీ కనికరాన్ని దయచేసి మరలా క్షేమకరంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారు కూడా నేను సకాలంలో రావడానికి సహాయం దయచేయండి. కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండి కృపలో మీ అధ్యక్షతలో కొడుకు జరగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, రోజు ఆహార పదార్థాలు తయారు చేసిన నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నాయన వాయిద్యాలు వాయిస్తున్నటువంటి నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. చంద్రఫలాన్ని బట్టి, నాయన శనిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, సామెలో కోరి వారు పాటలు పాడుచు ఉండగా మంచి నేను ఇదిగో తండ్రి స్వరాల వారికి దయచేయండి. ఏకసరంతా అందరూ గలమెత్తిని నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో సౌండ్ సిస్టమ్ అంతా కూడా క్రమంగా పనిచేయడానికి ఆపరేట్ చేస్తున్నటువంటి తమ్ముడు జీవన బట్టి ఇండియా నుంచి క్షేమకరంగా మీరు తోలుకొచ్చారు. అదని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, బనిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నైనా ఈ యొక్క పరిచయంలో వాడబడిచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాలు. ఎంత ఆసక్తితో వచ్చారు. ఇదిగో నాయన ప్రభు, వారి ఆసక్తిని మీరు చూస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవు తండ్రి. ప్రతి ఒక్కరి ప్రాణం తృప్తిగా మరలా తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి ప్రభు, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, కీర్తన భాగం చదువుచిన వారిలో మీరు ఉండండి. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా వాక్యం పట్టుకు నిలబడుచున్న నన్ను దైవజనులో మీరు ఉండండి ప్రభు. ఏడంతల ఆత్మశక్తితో నింపి మాకు కావలసినటువంటి మాటలు నీ కుమారుడు ద్వారా మాకు నన్ను వినిపించండి. మీకు స్తోత్రాలు. ఆ మాటల ద్వారా మీరు జీవించే కృప దయచేయాలి తండ్రి. స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, రేపు సోమవారం జరిగే ప్రత్యేకమైన కూడుకు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నీ దైవజనులు ప్రభా, నేను ఎంతో భారం కలిగి నలుమూల ప్రపంచ దేశాల్లో తండ్రి సువార్తను ఆయన ప్రకటిస్తూ ఇదిగో రేపు తండ్రి ప్రభా ఖత్తర్ దేశం రాబోతూ ఉన్నారు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, నేను ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండండి క్షేమకరంగా ఈ దేశం రావడానికి. మరలా రేపు పరిచయం ముగించుకుని మరలా నేను ఇండియా బయలుదేరి వెళ్తూ ఉన్నారు ప్రభా. నేను ఇండియా వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుకోండి. అనేక మంది పిల్లలను అనుమూల నుంచి వచ్చి ప్రభా సత్య సువార్తను వినడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. రేపు కూడుకుల్లో ట్రాన్స్పోర్ట్లో నేను ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది, ఏ కొదవ లేకుండా మీరు సహాయం చేసి నడిపించమని
ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఎదుగో తండ్రి ప్రభు, మరలా మేము ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో కొడుకు ముగించుకుని తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం దయచండి. మరొక్కసారి ప్రభు, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈ కొడుకు నీ మహిమార్థమే జరగటానికి, కొడుకు ద్వారా మీ నామానికి మాత్రమే మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కోరి వరకు వచ్చి పాటలు పాడవలసింది సమయం. స్తుతి పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. అందరికి వచ్చిన పాట స్తుతి చేసి నే పాడనని పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడదాం.
సత్యారితుడవు నీవే కదా సమరయ శ్రీని కరుణతో ప్రోచిన సత్యారితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం స్తోత్రం దేవుని నామమునకు మహిమ కలుగును గాక మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం అందరికి వచ్చిన పాట నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును అని పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం అందరూ కలిసి పాడదాం ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకుండా ఆయన నామని కనపడదాం గట్టిగా కొడదాం చప్పట్లు అందరూ స్వరాలు విప్పి పాట పాడదాం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా
గిలాది నదినంత విస్తార తైలం నీకిచ్చిన చాలున, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుడిని నీకిచ్చిన చాలునని అందరం స్వరాలు తెలుసుకోవడం. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేకూని నిత్యము నిన్ను వెంబడించెదను, రక్షణ పాత్రను చేకూని నిత్యము నిన్ను వెంబడించెదను. వేలాది దూడలనా, వేలాది
పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు నీకేమి చెల్లించునని అందరము కూడా స్వరాలు తెలిసి పాడదాం. ఆయన గొప్ప రక్షణ మనకి ఇచ్చిన్నాడు. ఆ రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే మన జీవితం వ్యర్థంగా ఉంటుంది. ఆ రక్షణ వెలుగులో మనం పొట్టేలనా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత లేచి నిలబడదాం. ఆరాధన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం. గతించిన పునరుద్ధరణ కొడుకు నుండి ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ కొడుకు వరకు నీ సజీవమైన రెక్కల నీళ్ళలో తండ్రి ప్రభా నన్ను, మా కుటుంబాన్ని, మా సమస్తాన్ని నన్ను మీరు దాచి కాచి కాపాడి ఈ యొక్క సమయంలో నిన్ను ఆరాధించుకునే కృపనిచ్చినందుకు నీ సన్నిధిలో నాయన మేము కూర్చున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా మా పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన ఈ యొక్క ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరితో ఆత్మతో మీరు దర్శించండి నా తండ్రి. అన్ని విషయాలు మీరు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం అని అందరం స్వరాలు తెలిసి పాడదాం.
ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ఆత్మ సత్తున ఆయన ఆరాధిద్దాం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. లోక స్నేహం వెలివేసిన, శోకంలో ముంచి వేసిన నీవే నా నేస్తం అని అందరూ కూడా చెప్తారు. లోక స్నేహం వెలివేసిన, శోకంలో ముంచి వేసిన నీవే నా
తీర్చాను. అందరూ కలిసి పాడదాం. అందరూ ఆయన ఆత్మతోని సత్యంగా ఆరాధిద్దాం. నిజమే దేవా, నీవు మా గుండెల్లో ఉంటా తండ్రి నాయన. మాకు దుఃఖమైన సంతోషమే తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి నాయన. మేము దుఃఖంతో ఉన్నామేమో, మేము దుఃఖంతో కృంగిపోతున్నామేమో తండ్రి, నువ్వు లేవనెత్తండి. నీ స్తోత్రములు పరిశుద్ధుడా. అవునాయన, ఈ పాట ద్వారా మాతో మాట్లాడుతున్నాడు మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. అవును దేవా, నీవుంటే ఎంతో దుఃఖమైన సంతోషం అని చెప్పావు తండ్రి, నీకు స్తోత్రములు పరిశుద్ధుడా. నీకు వందనములు పరిశుద్ధుడా, నీకు వందనములు నాయన. చిన్న మందిగా కూడి నీ నామాన్ని గనపడుతున్నాం దేవా, నీకు స్తోత్రములు. ఈ పాటతో మాతో మాట్లాడండి. ఈ ఆరాధనలు రుణపడుచున్నాం తండ్రి, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆకాశం రెండు చేతులెత్తి ఆయన ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం. అందరూ ఆకాశాన్ని కలిసి పాడదాం. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్న గీతం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. మనలో పడతాం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే. అవును దేవా, నీకు స్తోత్రములు పరిశుద్ధుడా, నీకు వందనములు. ప్రతి ఒక్కరు కలిసి పాడతాం మరొకసారి. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, 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 గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా అందరము చెప్తామా? గుండె నిండా మీరేనయ్యా. గుండె నిండా గుండె నిండా మా హృదయం నిండా మీరే ఉన్నారు. యేసు, అందరికీ కూడా స్వరాలు తెలుసు. నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే
పరిశుద్ధుడా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ఈ ఆరాధన తొట్లో నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాము దేవా, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనములు. మేము ఎన్నో విషయాలే కృంగిపోతున్నామేమో నాయన. ఎన్నో విషయాలు మేము లేవలేకపోతున్నామేమో, మనుషుల మాటలు మేము వినలేకపోతున్నామేమో నాయన. కుటుంబం నిందిస్తుందేమో, ఎంతోమంది కృంగిపోతున్నారేమో తండ్రి. ఒక్కసారి నువ్వు మాట్లాడండి. నిజమే తండ్రి, ఈ పాట ద్వారా మాతో మాట్లాడేవు తండ్రి. నీకు ఎంత బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, యేసు నీలో ఉంటే ఎటువంటి బాధ ఉండదో సంతోషాన్ని ఇస్తారన్నావు దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా నీకే వందనములు. అవును తండ్రి, నాయన కన్నీళ్ళ ముత్యంగా మారుతారన్నావు తండ్రి. ఆయన నీకు స్తోత్రములు తండ్రి. మేము వ్యర్థంగా కన్నీరు వ్యర్థం చేస్తున్నామేమో తండ్రి, నీకు స్తోత్రములు. నాయన ఈ సన్నిధిలో నాయన మా పాపమును విడిచిపెట్టి మేము దుఃఖపడే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచు. లోకాశల కొరకు మేము దుఃఖపడుతున్నామేమో, లోక సమస్యల కొరకు మేము దుఃఖపడుతున్నామేమో, నీకు స్తోత్రములు తండ్రి. ఒక్కసారి మాతో మాట్లాడండి. పైకి నవ్వుతూ ఉంటున్నారేమో నాయన, పైకి సంతోషంగా ఉంటున్నారేమో తండ్రి. నాయన హృదయాన్ని ఎరుగున దేవానికి వందనములు, అంతరాత్మలను ఎరుగున దేవానికి స్తోత్రములు. పరిశుద్ధుడా ఆయన ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనములు. మేమేమైనా తప్పులు చెప్తే మమ్మల్ని క్షమించండి దేవా. నాయన మేము ఒప్పుకుని విడిచిపెట్టుకునే కృపను దయచేయండి. క్రమంగా నీకు దగ్గరయ్యే కృపను దయచేయండి, నీకు స్తోత్రములు. నాయన నీ మధ్య మా మధ్య పాపమైన గోడలు పెరుగుతుందేమో తండ్రి. నాయన యేసు నామములు మేము మొదలుకొట్టడానికి సహాయం దయచేయండి, ఒక మార్పును దయచేయండి. ఆయన చిన్న సంఘమా భయపడద్దు అన్నావు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన మేము ఏ విషయంలో శోధింపబడుతున్నామేమో, లోకాశలకు అలవాటు పడిపోయేమో, మాకు విడుదల దయచేయండి దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నాయన దావీదు ఏ విధంగా అయితే నాయన బందీ అయ్యాడో తండ్రి. నాయన నువ్వు తెలుసుకుంటే ప్రసాద్యం ఏది లేదు నాయన, సాధ్యం చేసే దేవా నీకు స్తోత్రములు. దావీదుని కాపాడిన దేవా నీకు స్తోత్రములు. దానియేలు సింహాల బోను నుంచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు. అబెద్దుకు శత్రుకు మేసుకు అగ్నిగుండముల నుంచి నాయన విడిపించిన దేవా నీకు స్తోత్రములు. అని అంతకంటే ఎక్కువ శ్రమ మేము పడట్లేదు కానీ నాయన మేము కృంగిపోతున్నాము తండ్రి. ఒక్కసారి మాతో మాట్లాడమని వచ్చినంత నీకు స్తోత్రములు. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నేను ఏ విషయంలోనైతే ఏ అవసరాలతో నేను ప్రార్థిస్తున్నారు తండ్రి, నేను నీ చిత్తమైతే దాన్ని నెరవేర్చమడుచున్నాను తండ్రి. నన్ను ఎవరైతే నన్ను బిడ్డలు రాలేక నాయన నన్ను పనులు భారంలో ఉన్నారు తండ్రి, నేను వాళ్ళకి మరొక తండ్రిని దయచేయండి. వాళ్ళకి మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి. అరబికులు ఇంట్లోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ నామాన్ని గణపరిచే కృపణ బిడ్డలకు దయచేయండి, నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇండియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఎటువంటి అపాధి రాకుండా నాయన, ఎటువంటి శోధనలు లేకుండా నాయన నీ నామాన్ని గణపరిచే కృపను దయచేయండి. ఎన్నో దాడులు జరుగుతున్నాయి నాయన, ఎటువంటి దాడి లేకుండా తండ్రి నాయన నీ నామానికి మహిమకరంగా ఉండే కృపను దయచేయమడుచున్నంత నీకు స్తోత్రములు నాయన. ముఖ్యంగా రేపు జరిగిపోయే ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నన్ను ఎంతో బాణం కలిగిన సేవకుడు తండ్రి. నాయన ఎన్నో దేశాలు వెళ్ళి తండ్రి నాయన నీ సువార్తను ప్రకటిస్తున్నారు తండ్రి. నాయన అనేక దేశాలు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నావు తండ్రి. ఆయన నీ మాట అంగీకరించి బిడ్డ తండ్రి నన్ను టేజ్ లెక్క అయితే కాదు కానీ నాయన ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన రేపు నాయన వచ్చేటప్పుడు ప్రయాణం అంతట్లో నీ సహాయం దయచేయండి. ఎటువంటి అలసట, ఎటువంటి నాయన అనారోగ్యం లేకుండా సహాయం దయచేయండి. బిడ్డను బలపరచండి. నేను అనేక మంది నాయన సంఘానికి రావడానికి సహాయం దయచేయండి. అమూల్యమైన వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అందించుకునే కృపను దయచేయండి. నేను రేపటి సమయంలో ఇదే రోజు నేను ఇదే తారీఖు నేను ఇదే టైంలో జరగబోయే ఆరాధన అంతట్లో నీ కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని మందిరంలోకి నడిపించండి. ముఖ్యంగా మా సంఘ కాపురైన అన్నయ్యను బట్టి పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎంతో భారం కలిగి నాయన జరిగిస్తున్నారు తండ్రి. నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా విషయంలో కృంగిపోయారేమో ఒక్కసారి మీరు మాట్లాడండి తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, నువ్వు సహాయం చేసే దేవుడు తండ్రి. నాయన ఒక్కసారి కుటుంబాన్ని ముట్టని అడుగుచున్నంత నీకు స్తోత్రములు నాయన.
పరిశుద్ధుడా నీ కొందనములు నాయన. ఆరాధన నుంచి నాయన, మొదట ప్రార్థన నుంచి నాయన ఆరాధన వరకు నీవు ఉన్నా మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పాటల్లో ప్రార్థనలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన వాక్యంలో నాయన జరిగిపోయినా చెప్పి సాక్ష్యాల్లో కూడా మీరు ఉండండి. ఎవరైతే ఏ బిడ్డది ఇక్కడ వచ్చి వాక్యం చెప్తున్నారో తండ్రి, ఆ బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన మేము విని విడిచిపెట్టే వాళ్ళు కాకుండా నాయన దాన్ని గ్రహించుకుని దాని ద్వారా నడిచే కృపను మాకు దయచేయమని, ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్న బిడ్డలు ఇంకా బలపరచమని, ఆయన జరిగిన ఆరాధనలో నీ కాపుదల కృపను దయచేసేందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నా చిన్ని బ్రదర్ని సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధంలో అడిగి పెడుకున్నా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఎంతవరకు కూడా పాటల ద్వారా ప్రభునామాన్ని మహిమపరచాం. కీర్తన భాగం చదువుకుందాం. 146వ దావీదు కీర్తన. ఎవరైనా ఒకరు వచ్చి చదవండి. దావీదు కీర్తన చదువుకుందాం. 146 కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించువాడు. భక్తిహీనులను మార్గములను ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి చదివిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. చదవబడిన కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము అని దావీదు పలుకుతూ, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను అని దావీదు పలుకుతూ ఉన్నాడు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా జీవిత కాలమంతా యెహోవాను స్తుతిస్తాను అని దావీదు కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బ్రతుకు కాలమంతయు దేవుణ్ణి కీర్తించెదను. జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలని ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాలి.
దావీదు జీవితకాలం అంతా స్తుతిస్తాను, అంత మాత్రమే కాదు, బ్రతుకు కాలం అంతా కీర్తిస్తాను అంటున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తాను అంటున్నాడు. బ్రతుకు కాలం అంతా మనం దేవుని నామాన్ని కీర్తించే వారంగా, గణపరిచే వారంగా మనం ఉండాలి. మనం ఎన్ని దినాలు బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ మనం బ్రతికినన్ని దినాలు దేవుణ్ణి స్తుతించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే రాజుల చేతైనను నరుల చేతైనను రక్షణ కలగదు. రాజుల చేత కానీ అధికారుల చేత కానీ రక్షణ కలగదంట, నరుల చేత కానీ రక్షణ కలగదు అని వాక్యం సెలవిస్తుంది. వారిని నమ్ముకొనకుడి. ఎవరిని నమ్మకూడదంట? రాజులను కానీ నరులను కానీ నమ్మొద్దు. వారి ద్వారా రక్షణ ఏది కూడా కలగదు. ఎవరిని నమ్మాలి అంటే మన దేవుణ్ణి నమ్మాలి. మన దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడే మనం రక్షణ పొందుకుంటాం. అంతేగాని ఈ రాజుల వల్ల కానీ నరుల వల్ల కానీ ఎటువంటి రక్షణ కలగదు. వారిని నమ్ముకోవద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనం ఎవరిని ఆశ్రయించాలండి? యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తోంది. మనం యెహోవాను ఆశ్రయించాలి. అప్పుడే మన జీవితంలో మేలు పొందుకునే వారంగా ఉంటాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడంట. ఎందుకంటే ఆయన సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆయన భూమిని, ఆకాశం, నక్షత్రాలు, సూర్య చంద్రులు, సమస్త ప్రకృతిని, సమస్త జీవరాశుల్ని, ఈ సృష్టిలో ఉన్న యావత్ సమస్తాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన మాట తప్పడంట, మాట తప్పనివాడు ఆయన. మనం మాత్రమే ఈ లోకంలో మాట తప్పుతూ ఉన్నాం, ఆయన స్తుతించలేకపోతూ ఉన్నాం. కానీ వాక్యం సెలవిస్తోంది ఆయన స్తుతించాలి. బ్రతుకు కాలమంతా ఆయన నామాన్ని కీర్తించే వారంగా ఉండాలి. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మనల్ని మరోని దేవుడు, మనల్ని ఎప్పుడు ప్రేమించే దేవుడు కనుక ఆయన ఎప్పుడు కూడా దావీదు ఏ విధంగా అంటూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించు నిత్యమైన కీర్తన నోట నుండి ఏ విధంగా దావీదు పలుకుతూ ఉన్నాడు. ఆ విధంగానే మన జీవిత కాలమంతా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారంగా ఉందాం. ఆయన ఇచ్చే దేవునిలో ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసి వాక్యానికి సమయాన్ని ఇద్దాం. ఆసక్తి కలిగిన వారు ఒకరు వచ్చి ప్రార్థించండి. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలైనా. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు, స్తోత్రములు. మమ్మను మానక నిత్యము అనే దినం ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. సమయము నీది, తరుణము నీది, సమస్తము నీ వారమైనాము తండ్రి. నీ ఉచితమైన జాలి, దయా, కృపలో మేము జీవించున్నాం తండ్రి. అయా నాయన, ఈ దినమును చూడలేని వారు అనేకులు ప్రభువా. వారికంటే శ్రేష్ఠులము కాదు, వారికంటే గనులము కాదు, యోగ్యులము అంతకంటే కాదు ప్రభువా. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఆదరించి నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన నాయన ప్రభువా నాయన దీవెనలను బట్టి, నీవిచ్చిన దినమును బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. మా పట్ల చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి నీకు రుణస్థురాలనని నీ సన్నిధిలో నేను ఒప్పుకొనిచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రములు దేవా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మైపరిచినాం తండ్రి. నాయన ఆరాధన ద్వారా నీ నామాన్ని కనపరిచినాం దేవా. అయా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ ఆత్మ మా మధ్యలో సంచారము చేయుచున్నదని మేము నమ్ముచున్నాం దేవా. నీ కృపను ఉంచమని నాయన నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, ఇక్కడ నాయన ఎవరినైతే నాయన ప్రభు నీవు నిలబెట్టుకొనిచున్నావో తండ్రి, వారిపైన నీ ఏడంతల ఆత్మతో ఎత్తిపట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. నీ మాటలు మాకు వినిపించండి, నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని అడుగుచున్నాం తండ్రి. మీ హృదయాలను తెరవండి, బాగుగా తెరవండి, దానిని నేను నింపేదనని సెలవిచ్చిన దేవా. నాయన నీ వాక్యమనే నాయన ప్రభు నీరుతో మా హృదయాలను నింపమని అడుగుచున్నాం తండ్రి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నాయన మేము నాయన నీ వారను నాటబడి నాయన ఫలించుటకు, అభివృద్ధి పొందుటకు, నాయన నాటబడుటకు, విత్తుటకు సహాయము చేయమని కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా సహాయము దయచేయండి నాయన. నీ కృపలో మేము జీవించుటకు సహాయము దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభ మా హృదయాల్లో భద్రపరచుకున్నటకు సహాయం దయచేయండి. అయ్యా నాయన ప్రభ మీ సన్నిధి మాత్రం ఇక్కడ ఉండుటకు సహాయం దయచేయండి.
దయచేయండి. నీ నామం మాత్రం మహింపరచబడుటకు ఘనపరచబడుటకు సహాయం దయచేయండి. అయ్యా నిలవబెట్టుకున్న బిడ్డని మరొకసారి అడుగుచున్నాం తండ్రి. అయ్యా నిలవబెట్టుకున్న బిడ్డని ప్రవ్వ నువ్వు నాయన ప్రవ్వ నీ మాట్లాడండి ప్రవ్వ. నాయన నీ కృపనుంచండి తండ్రి. నాయన లోతైన మర్మాలతో నాయన ప్రతి ఒక్క హృదయాన్ని తృప్తిపరచండి ప్రభా. ఏ ఆత్మకి ఏ వాక్యం అయితే కావాలో నాయన నీకు తెలుసు ప్రభా. హృదయ రహస్యం ఎరిగిన గొప్ప దేవా, నీ కృపతో ప్రతి ఒక్క హృదయాన్ని నింపమని, అవి కొద్ది ప్రార్థన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని అతి త్వరలో యేసయ్య పుణ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో వాక్యాన్ని విందాం అని చంద్రపల్లి గారికి సమయాన్ని ఇస్తున్నాను. సరే, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అందరం ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఏ రీతిలో అయినప్పటికీ కొద్దిమందిగా మనల్ని దేవుడు ఇక్కడికి నడిపించిన రీతిని బట్టి దేవునికి వందనాలు. దేవుని సన్నిధికి నడిపించబడటం, నడిపించిన తర్వాత ఏదో దేవుని వాక్యం ఏదైతే చెప్పబడుతుందో వెత్తబడుతుందో అది వినటం వలన విశ్వాసం కలుగుతుంది. క్వశ్చన్ వచ్చిందా? విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ బాబు, ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ప్రియ సహోదరులు మరి పాస్టర్ గారిని బట్టి ఇచ్చినటువంటి ఈ తరుణానికి మరి కొద్ది మాటలు మీతో పంచుకునే భాగ్యాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అది ఏదో ఒక కొత్త విషయం చెప్పాలి, ఏదో కొత్త విషయాన్ని మనకి ఇప్పుడు తెలియనటువంటి విషయాన్ని ఏదైనా మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడాను. ఏదైనా మనకి ఇది ఇలాగా ఇంత అనుకోలేదు అని అన్నట్టుగా మనకి అనిపించాలన్నమాట అండి. ఆ రీతిలో దేవుడు మనకి సహాయం చేయను గాక. మనం గతంలో అనేక మంది యేసుక్రీస్తు వారు శిష్యుల్ని చూసాం కదండి. శిష్యులు మరి యేసుక్రీస్తు వారితో సహా శిష్యులు కూడా అందరూ మంచి మంచి గొప్ప కార్యాలు చేశారు, గొప్ప అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. రోగులను పుట్టినప్పుడు స్వస్థత పొందారు, మరి చనిపోయిన వారిని సైతం లేవనెత్తారు. అది అందరిని బట్టి. అయితే ఈ దినాన్ని ఒక చనిపోయినటువంటి యవనస్తుడిని జ్ఞాపకం చేసి ఆ యవనస్తుడు ద్వారా మనం ఏమి నేర్చుకోగలుగుతున్నాము. ఈవేళ అనుకోకుండా టీసీఎఫ్ వాళ్ళు అందరూ నాకు కూడా వస్తున్నారు. ఈవేళ యూత్ కదా, యవనస్తులు కూడుకని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాకు తెలియదు, బ్రదర్ మామూలుగా ఇచ్చారు. ఈవేళ ఎప్పుడో లాస్ట్ వీకే చెప్పారు నాకు. ఓహో యవనస్తుల గురించా, అయితే ఈవేళ నాది యవనస్తుల గురించే టాపిక్ అనుకుంటూ నేను మనసులో అనుకుంటూ వచ్చాను. అది ఏంటంటే ఒక యవనస్తుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతాడు. ఆ బిడ్డ గురించి నేర్చుకుని తద్వారా మనకి ఏంటి, ఆ బిడ్డను దేవుడు ఆ యవనస్తుడిని బ్రతికిస్తే ఆ యవనస్తుడికి ఏం కలిగింది, లేకపోతే ఆ యవనస్తుడిని బ్రతికించిన విధానాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోగలిగాం అన్నది ఈ దినాన్ని నేర్చుకుందాం. దేవుడు ఆ రీతిలో సహాయం చేయను గాక. ఇప్పుడు బైబిల్ తీద్దాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం అంటే మేము అన్న కాడి నుంచి, మేము కూడి ఉన్న మేడగదిలో అన్న కాడి నుంచి చదవండి. ఇంకా కంటిన్యూషన్.
ఓకే. వారు హల్లెలూయా. ఆ చిన్నవాడిని, ఆ యవ్వనస్తుడిని తీసుకుని వచ్చిన తర్వాత ఆవేళ యాక్చువల్లీ పౌలు గారు, నేను అందుకే ముందే చెప్పేశాను, యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా ఏదో ఒక కార్యం చేశారు, ఏదో ఒక అద్భుత కార్యం చేశారు, చనిపోయిన వాళ్ళు సైతం లేపారు. కానీ వాళ్ళు ఎలాంటి శిక్షలు పొందారో మనం ఎరుగుదాము. ఎంత ఘోరమైనటువంటి శిక్షలు పొంది మరణించారో, హతసాక్షులు అయిపోయారో దేవుని కొరకు మనం ఎరుగుదాం అనమాట. అందులో ఒక వ్యక్తిగా మనం పౌలు గారిని తీసుకుంటాం అనమాట అండి. ఈ పౌలు గారు మరి ఆయన నిజంగా ఎంతో గొప్ప ఉన్నతమైన వ్యక్తి. ఎంత దీనుడిగా మాట్లాడతాడంటే, నేను ఎంతగా తగ్గించుకుంటున్నాను, నాకు ఎంతగా ప్రభు సహాయం చేస్తున్నాడు అని మాట్లాడుతూ, అలాంటి వ్యక్తులు కూడా మరి ఎంత ఘోరంగా వాళ్ళు శిక్షింపబడ్డారు. ఓకే, కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చేసే పరిచర్యలో మనకు రాబోచున్నటువంటి కష్టాలని, లేకపోతే దేవుడు మనం చేసే గొప్ప కార్యాలని, ఇప్పుడు లోకంలో అనేక మంది అంటుంటారండి, ఏంటి దేవుడు మీరేమో అందరినీ బాగు చేస్తారంట, అందరి కొరకు ప్రార్థన చేస్తారంట, మిమ్మల్ని మీరే బాగు చేసుకోలేరా? యేసు ప్రభువుని కూడా అక్కడ అన్నటువంటి సందర్భం మనకు తెలుసు. నీకు నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించాను ఒక దొంగ మాట్లాడినటువంటి సందర్భం. అట్లాంటి వార్తలు మన చుట్టూ ఉంటాయి. అయినప్పటికీ మన విశ్వాసం ఏమీ సనగిల్లకూడదు, ఏ మాత్రమును తొట్టిల్లిపోకూడదు. మన విశ్వాసంలో నిబ్రం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి అన్నది ఈ బిడ్డను బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం ఇప్పుడు ఈ సమయంలో. అయితే ఆ వేళ ఆదివారం, ఓకే, నెల మొదటి వారము మనం ఎలా తీసుకుంటామో అదే రీతిగా బల్ల ఆరాధన కార్యక్రమాలకి అందరూ వచ్చారు. ఆ రాత్రి పౌలు గారు చాలా రోజుల తర్వాత అక్కడికి వచ్చారు కాబట్టి అక్కడ కొద్ది రోజులే, ఒక వారం ఉండటానికి ఆయన ఇష్టపడ్డారు కాబట్టి ఇంకా రేపు వెళ్ళిపోతారనిపించుకుని, మనం ఎవరైనా సరే సేవకుడు వచ్చినప్పుడు రేపు వెళ్ళిపోతారనిపించుకుని ఈవేళ కొంచెం ఎక్కువగా విషయాలు, చాలా తెలియని విషయాల్ని మనం తెలియపరచడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పౌలు గారు కూడా విస్తరించి మాట్లాడటం, విస్తరించి అనేక విషయాలు చెప్పటం. ఓకే, మనం ఇలా బ్రతకాలి, అలా ఉండాలి, ఓకే, చీకట్లో బ్రతకూడదు, దేవుని కొరకే నిర్ణయించుకోవాలి అని పౌలు గారు అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. చెప్తున్నటువంటి సమయంలో ఓకే అందరూ కూడుకుని ఉంటారు. ఓకే, ఇందులో మీటింగులు జరిగేటప్పుడు, ఎక్కడైనా సరే సభలు జరిగేటప్పుడు కానీ, కూడికలు జరిగేటప్పుడు కానీ యవనస్తులు అందరూ కూర్చున్నట్టుగా కూర్చోరు, యవనస్తులు అందరితో పాటు కలిపి కూర్చోరు. వాళ్ళు ఎక్కడో సెపరేట్గా కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది అయితే వెనక్కి వెళ్ళిపోతారు, కొంతమంది అయితే కిటికీలోంచో ఎక్కడి నుంచో వస్తారు. ఇక్కడికి ఈ యవనస్తుడు కనపడుతున్నాడు, ఐతుకు అనే ఈ యవనస్తుడు ఆ టైంలో పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆసక్తి అయితే ఉందండి, పిల్లల దగ్గర ఆసక్తి ఉంటుంది, కానీ ఏదో కుంటితనం, ఏదో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. ఎదరికెళ్ళి కూర్చుంటే ఏమనుకుంటారు, ఎదరికెళ్ళి కూర్చుని వాక్యం వింటే అయ్యో వీడు బుద్ధిమంతుడు అయిపోయాడు, అది కూడా వీళ్ళకి ఇబ్బందే. ఇప్పుడు మా పిల్లడు వచ్చి ఎదరు కూర్చో బాబా అంటేనే, డాడీ నేను ఎదరు కూర్చున్నానంటే అందరూ నన్ను వెళ్ళిపోయిన తర్వాత హేళన చేస్తారంట, మరి అంత బుద్ధిమంతుడు అయిపోయేంటరా అంటారంట. అంతే కదా, ఇది వాస్తవం అనుకుంటాను బహుశా నేను. అంటే ఆడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రతిరోజు కూటానికి తీసుకెళ్ళాను, ప్రతి ఇంటి దగ్గర మాకు కూటాలు అప్పట్లో. నేను అలాంటి పరిస్థితుల్లో ఈ యవనస్తులు విసిగిపోతున్నారు. ఎవడు ఫోన్ చేసినా సరే మా డాడీ ఎక్కడికి వెళ్తామంటారా, మాలకు మాత్రం తీసుకెళ్ళరు, ఏంటో ప్రేయర్స్ అంటారా, ఎక్కడ చూసినా ప్రేయర్ అంట. అలాంటి పరిస్థితుల్లో యవనస్తులు ఉంటారు. అదే పరిస్థితి యవనస్తుడు అనమాట అండి. ఇక్కడ ఈ యవనస్తుడు అలా ఆకతాయంగా వచ్చాడు, విందాంలే, కొంచెం ఆసక్తి అయితే ఉంది వినాలని, పౌలు గారు ఏం చెప్తారు అనేసి వచ్చాడు. అందరికంటే అక్కడ కింద కూర్చుంటే ఆ మూలకి ఇలా పైన కిటికీలో కూర్చున్నాడు అనమాట అండి. కూర్చున్నాడు, పాపం బాగానే ఉంటుంది. కూర్చున్నవాడు చాలాసేపు కూర్చున్నాడేమో. ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే మనం వచ్చాము అని అంటే ఈవేళ ఇక్కడ కూర్చున్నాం చాలామంది, ఇది వాస్తవం జరుగుతుంది. వాస్తవం ఓ మాట చెప్తున్నాను నేను, వాస్తవం అనమాట. వాస్తవం ఏంటంటే మనం ఇంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నాము, ఎంతమంది కూర్చున్న వాళ్ళు ఈ మాటకే
మీరు చెవియొగ్గున్నారు. మనం కూర్చున్నాము, మీ ముఖాలు నా వైపు ఉన్నాయి, మీరు నా వైపు ఉన్నారు, నా మాట వింటున్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ మీ మనసులు ఎక్కడో ఉన్నాయి. ఎవరో మనసు ఎక్కడో ఏదో సమస్యలో ఉంది. ఇంటికాడ ఏమైందని మనసులో ఉంది, లేకపోతే ఇంటి దగ్గర స్టవ్ ఆపేసానా లేదా అని మనసులో ఉంది, లేకపోతే ఇంకో పని ఏదైనా మానేశాను, అది ఎప్పుడు చేయాలి అన్న ఆలోచనలో ఉంటుంది. అది మనకు ఉన్నటువంటి సమస్య. అప్పుడు జోగిపోతాడండి వ్యక్తి. ఎవరైనా సరే నువ్వు వింటున్నట్టుగా ఆయన వంకే చూస్తుంటే చెప్పేవాళ్ళ వంక చూస్తాను తప్ప మన మనసులో ఏముంటుందండి, ఏదో ఆలోచన మెదులుతూ ఉంటుంది. అందును బట్టి అపవాదికి అవకాశం దొరుకుతుంది. ఈ నిద్రపోయేలాగా ఉన్నాడు, వీడు కొంచెం జోల పాడదామని చెప్పేసి ఆడొచ్చి నేను పక్కన సవరదేయటం జరుగుతుంది. ఈ వాక్యానికి నువ్వు ఈ మాటలకి దూరం అయిపోయి నువ్వేమైపోతావు, నెమ్మదిగా కురుకులోకి వెళ్ళిపోతావు అనమాట. ఇది వాస్తవం. ఎప్పుడు కూడా మీరు గమనించారో లేదో కానీ మనకి ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పోతుందంటే అండి, ఆ చెప్పే మాటల మీద మన ఆలోచన దాని మీద వెళ్ళాలి. అది చెప్పేది ఎంతవరకు కరెక్టు, ఇది నిజమే కదా, ఇది అవును కదా, అలా చెప్తున్నప్పుడు మనం కూడా ఇలాగే ఉంటున్నాం కదా, ఇలా ఉండకూడదు అని కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటాయి మనలోను. అలాంటివి జరుగుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా ఆసక్తిగా కనపడతాయి అన్నమాట. ఇంతకు చాలా ఇష్టంగా కనపడతాయి. అవి ఇంకా అటు నుండి తొలగిపోము. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మాటల ఎందుకు అస్తమాట ఈయన ఇదే చెప్తున్నాడు, లేకపోతే అందరిని ఇలా ఉండమని అలా ఉండమని చెప్తున్నాడు అని అనుకున్నప్పుడు మన మైండ్ ఎక్కడికో ఇంకో చోటకి వెళ్తుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ యవనస్తుడు. 5కు అన్న యవనస్తుడు ఉన్నాడు. కాబట్టే ఏమొచ్చేసిందంటమ్మా, కునుకు రాలేదమ్మా, నిద్ర రాలేదు. ఏ నిద్ర వచ్చింది? గాఢ నిద్ర వచ్చింది కుర్రోడికి. పాము ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు, ఏమేమి మాట్లాడుకుని వచ్చాడు, కానీ వినాలని ఆసక్తి మాత్రం వచ్చాడండి. అది తల్లిదండ్రులను బట్టో లేకపోతే ఎవరో ఫోర్స్ చేసి తీసుకొచ్చారో ఎవరైతే తెలియదు, కానీ అయినప్పటికీ యవనస్తులు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దేవుడు ఏదో రకంగా ఎప్పుడో ఒక సమయంలో పట్టుకుంటాడు వాళ్ళని. అప్పుడు ఖచ్చితంగా దేవునికి వాళ్ళు అర్పితం అయిపోతారు, సమర్పణగా వాళ్ళు మిగిలిపోతారు. అంతవరకు కూడా ఆ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయవలసిందే. ఆ బిడ్డల కొరకు అందుకనే తిమోతి పౌలు గారు అంటారు కదా, తిమోతి కూడా అంతటి యవనస్తుడే. మరి ఆ యవనస్తుడు తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేసి పౌలు గారు కూడా వెళ్తూ ఉంటాడు. ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఎంత కష్టమైన ఎంత ఇబ్బందులైనా సరే. అలాగా యవనస్తుడు స్లోగా ప్రొసీడ్ అవుతాడు. సరే, ఈ యవనస్తుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చెప్తున్నట్టు వాక్యాన్ని ఎక్కడో పెడచెవిని పెట్టడం మొదలుపెట్టాడు. కునుకు లాగాడు, నిద్రపోయి మరి నిద్రపోయినప్పుడు కిటికీలో కూర్చున్నవాడు మామూలుగా అక్కడ హాయిగా ఉంటాడా? ఉండడు కదా. ఇలా జోగాడు అంతే. మొత్తం కింద ఎక్కడి నుంచి, ఎన్నో అంతస్తు నుంచి అమ్మా? 3వ అంతస్తు నుంచి పడ్డవాడు బతుకుతాడా? 3వ అంతస్తు నుంచి పడ్డ చిన్న బిడ్డ బతికాడు. ఆ బిడ్డ మన ఇక్కడే ఉండే మా ఒక సెక్రటరీ గారి కొడుకు, ఎవరో మన ఇంతకుముందు ఉన్న టీసీఎఫ్లో ఉన్న సెక్రటరీ గారు, ఆయన సంజీవరావు గారి కొడుకు 5, 6 సంవత్సరాల వయసులో అక్కడ ఆడతా ఆయన నుంచి కనపడి దేవదూతలు కాపాడాయి నిజంగాను. ఆ బిడ్డ ఈ రోజుకి బతుకుని చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ యవనస్తుడి దగ్గరికి వచ్చేటప్పటికి పడిపోయాడు. 3వ అంతస్తు నుంచి చనిపోయాడు కింద పడిపోయినప్పుడు. అయితే అందరూ కంగారు అయిపోతాం కదా, ఎలాగైనా బిడ్డ లేవదీసేటప్పటికి చనిపోయాడు. మరి ఆ చనిపోయిన వ్యక్తిని పౌలు గారు ఒట్టినే వదిలేయలేదు. దేవుడిని అడిగాడు ఖచ్చితంగాను. అక్కడ ఆ బిడ్డ మీద పడ్డాడు, ప్రభువా కార్యం చేయాలి ఇక్కడ, ఈ బిడ్డ మళ్ళీ గొప్ప సాక్షిగా మిగిలాలి అన్నట్టుగాను అనమాట. అలాగా ఆయన ప్రార్థన చేయగా ఆ బిడ్డ మళ్ళీ బ్రతికాడు. ఆ యవనస్తుడు బ్రతికిన తర్వాత అందరూ పైకి తీసుకొచ్చి మళ్ళీ అందరూ బలలో పాల్గొని ఆ యవనస్తుని కూడా ఆ పాలు పంపుల్లో కూర్చోబెట్టి ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎందుకని ఈ బిడ్డ అక్కడి నుంచి చనిపోయే పరిస్థితికి వచ్చింది అని అంటే, ఆ బిడ్డలో కలిగినటువంటిది గాఢ నిద్ర. నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. ఓకే, మనము అనేకసార్లు మనం సాధారణంగా నిద్రపోతూనే ఉంటాము. ఈ నిద్రపోతూ ఉంటాము కాబట్టి మనం అనేకసార్లు అనుకుంటుంటాము, నిద్రపోయే సమయంలో ఏదేదో దేవుణ్ణి చూస్తాము, నిద్రపోయే సమయంలో కళ్ళు వస్తాయి, అలాగేలాగా అనుకుంటాము. కానీ గాఢ నిద్ర మాత్రం చాలా ప్రమాదకరమైంది. గాఢ నిద్రలో ఏదో ఒక సాతాను యొక్క క్రియ కనపడుతుంది. మరి అలా అని చెప్తే యేసుక్రీస్తు వారు కూడా
పడవలో వాళ్ళతోటి అక్కడ నిద్రించినట్లు కనపడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు గాఢ నిద్రలో కూడా లేరు. ఆయన తలవాల్చారు అని రాయబడి, తలవాల్చారు, విశ్రమిస్తున్నారు అని రాయబడుతుంది. కానీ గాఢ నిద్ర ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. ఎవడు? యోనా. గుర్తుంది కదా? ఆ వ్యక్తి గాఢ నిద్రపోతున్నాడు. ఆ వ్యక్తి కూడా చేసింది ఇదే. కానీ దేవుడు ఆ గాఢ నిద్రపోతున్న వ్యక్తిని సరే, మనము అనేక మంది ఇదే గాఢ నిద్రలో ఉంటున్నామేమో, ఒకవేళ ఈ గాఢ నిద్రలోనే వెళ్ళిపోతున్నామేమో, ఈ గాఢ నిద్రలో ఉంటూ దేవుని విషయాల్ని పట్టించుకోకుండా, దేవుని మాటలు వినకుండా మనం కూడా చావు గూతులోకి గాఢ నిద్రలో వెళ్ళిపోతున్నామేమో. అందుకనే ఒక వాక్యం అయితే చెప్పబడుతుంది కదా, దేవుని వాక్యము, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. గాఢ నిద్ర కాకుండా ఎలా ఉండాలంటే మనం మెలకువ కలిగి ఉండాలి. సాధారణంగా ఇప్పుడు మెలకువ కలిగి ఉండాలి అన్న మాటకి అందరం సహజంగా తెలుసుకునే విషయం ఏంటంటే, ఆ మెలకువ కలిగి ఉండమని చెప్తున్నారు కదా. ఈవెన్ వాక్యంలో కూడా మెలకువ కలిగి ఉండండి. ఈ మెలకువ కలిగి ఎందుకు ఉండమంటున్నాడు దేవుడు? దేవుని రాకడ సమీపమై ఉన్నది కాబట్టి మనం అందరం కూడా మెలకువగా ఉండి దేవుని కొరకే ఎదురు చూడమని అర్థం. ఓకే. కానీ మనం అనుకునే మాటలు ఏంటంటే, మెలకువగా ఉండమన్నప్పుడు ఏ మెలకువగా ఉండాలి? రాత్రి కూడా పడుకోకుండా. ఇప్పుడు అందులోకి ఇంకొక మాట ఉంది. ఇందులోకి యేసుక్రీస్తు వారు, దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ రెండవసారి పంపించేటప్పుడు ఆయన ఎలా వస్తాడని, దొంగ వలే వస్తాడని కూడా ఉంది ఇక్కడ. అందుకని రాత్రులు మన ఇంటికి దొంగ వచ్చినప్పుడు ఎలాగైతే నిద్రపోకుండా కాపలా కాస్తామో ఆ మేలుకుని ఉండటం అనుకుంటున్నారా? లేకపోతే యేసుక్రీస్తు వారు ఒకవేళ రాత్రి వస్తారేమో, పగలు నిద్రపోవచ్చులే అని రాత్రులు మెలకుగా ఉంటున్నారా? అసలు మెలకువ ఎప్పుడుగా ఉండాలి? మెలకువలో ఉన్నటువంటి అర్థం ఏంటి? మెలకువగా ఉండటం అంటే ఏంటి అసలు? అంటే రాత్రి పడుకోపటమే మెలకువ? ఒకవేళ రాత్రి పడుకోలేదనుకోండి, రాత్రి అంతా మెలుకున్నారు, మరి పగలు ఏం చేస్తారు? నిద్ర వచ్చేస్తుంది. పగలు నిద్రపోవాలి కదా. మరి ఒకవేళ పగలు దేవుడు వస్తే పగల మెలకువేది నీకు? పగల మెలకువేది? నువ్వు రాత్రి పడుకోకుండా మెలకుగా ఉండాలన్నారు కాబట్టి మనం ఎప్పుడు మెలకుగా ఉంటాకు ప్రయత్నం చేస్తున్నాం? రాత్రి మెలకుగా ఉంటాకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ రాత్రి అంతా మెలకుకున్నవాడు మరి పగలు నిద్రపోకుండా ఉంటాడా? ఉండడు. ఖచ్చితంగా పగలు నిద్రపోవాలి, ఏదో సమయంలో నిద్రపోవాలి. మరి ఆ నిద్రపోవటం ఏంటి అక్కడ? అందుకనే మెలకువగా ఉండటం అన్న విషయానికి నేను మంచి విషయాల్ని, లేక మెలకువగా ఉండటం అంటే వాస్తవానికి మనం రాత్రి అంతా ఒక కర్రలట్టుకునో, వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టుకునో, టీలు తాగో, దేవుడు వస్తాడేమో ఆకాశం ఒక చూస్తూనో, లేకపోతే రాత్రి అంతా మెలకువగా ఉంటామో, పగలంతా మెలకువగా ఉంటాం. ఆ మెలకువ గురించి కాదు ఈ మెలకువ. ఈ మెలకువ ఆధ్యాత్మికమైనటువంటి మెలకువ. ఈ మెలకువ అనే మాటకు 5 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ రీతిలో మనం మెలకువగా ఉండగలిగితే మెలకువ అని చెప్పబడుతుంది. మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏం మాట అంటే, చదవండి అక్కడ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం అమ్మ, 41వ వచనంలో తొందరగా చదువు బాబు. మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి. అలాగే ఇంకొకరు మార్కు సువార్త తీయండి, 13వ అధ్యాయము 33వ వచనము. ఒకటేమో మీరు శోధనలో పడకుండానట్లు జాగ్రత్త పడుడి, కనుక అవుదాం చాలు ఇంకా. ఓకే. ఇక్కడ మీకు మెలకుగా ఉండి నీకు అపాయం ఎప్పుడు వస్తుందో, నీకు శోధన ఎప్పుడు వస్తుందో, నీకు ఏమైతే ఇబ్బందులు కలుగుతాయో తెలియదు. కాబట్టి నువ్వు నిత్యము మెలకువగా ఉండి ప్రార్థన చేయటం నేర్చుకో. ఇక్కడ నిత్యము ప్రార్థన చేయట నేర్చుకున్నట్టే మెలకువగా ఉండుట. అంటే నువ్వు ప్రార్థన ఒకసారి ఏం చేస్తామంటే అండి, ప్రార్థన ఒక సమయాన్ని కేటాయించుకుంటాము. రాత్రి పడుకునేటప్పుడు, పొద్దున్న లేచినప్పుడు, లేకపోతే భోజనం చేసేటప్పుడు, లేకపోతే ఏదో ఒక సమయాన్ని అనమాట. లేదా ఇంకొక సమయం ఖాళీ ఉందనుకోండి, వెళ్ళి గదిలో కూర్చుని కాసేపు ప్రార్థన చేసుకుందామని రాత్రి పడుకునే ముందు పిల్లలతో కలిసి ప్రార్థన చేసుకోవటం. అది కాదండి మెలకువగా ఉండటం అంటే. దేవుని కొరకు, నీ కొరకు నిత్యము ప్రార్థన చేసుకునుట. నిత్యము ప్రార్థన చేసుకునుట. ఎందుకు నిత్యము ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు ప్రార్థన లేకపోతే మనం ఉండకూడదు? ఒక మాట అనుకుందామండి. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే
ఒక తండ్రి దూరదేశాల నుండి ఇంటికి వస్తున్నాడు అని తన కుమార్తెకి ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ ఈ నెలలో ఏ రోజు నాకు సెలవు ఇస్తారో తెలియదు కానీ నేను ఏదో ఒక రోజుని ఇంటికి వస్తున్నాను అన్నప్పుడు ఆ కుమార్తె ఏం చేస్తుందండి, మా డాడీ ఎప్పుడు వస్తాడా అని రోజు ఏ సమయం దొరికినా సరే ఆ సమయంలో వెళ్ళ ఒకసారి ఫోన్ కొడుతుంది. డాడీ ఓకే అయిందా, నీ రాక అంటే కన్ఫర్మ్ అయిందే సెలవు, రాటకి నిర్ణయించుకున్నారా? అమ్మ లేదమ్మా, ఇంకా లేదమ్మా అంటే దాంతో ఈ పిల్ల ఈ అమ్మాయి తండ్రి కోసం ఏదో టైంలోనూ తండ్రితో మాట్లాడటానికి ఇష్టపడతా ఉంటుంది, తండ్రికి ఫోన్ చేయటానికి ఇష్టపడతా ఉంటుంది. ఎందుకంటే ఆతృత, ఆసక్తి, తండ్రితో మాట్లాడితే ఎప్పుడో ఒక రోజుని ఖచ్చితంగా ఏ రోజు వచ్చేస్తారో, అమ్మ రేపు వస్తున్నాను అన్నారనుకో గమ్ముని అంతే రేపటి కొరకు సిద్ధపడిపోయి ఉంటుంది అనమాట. అలాగే దేవుని కొరకు నిత్యము మన తండ్రితో మాట్లాడుతూ ఉండాలి. మనము మన కష్టాలు చెప్తూ ఉండాలి దేవుడికి. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, మళ్ళీని నువ్వు వస్తావని రాయబడి ఉంది కదా ప్రభువా, నీ మాటలు నేను వింటూ ఉన్నాను ప్రభువా, అనేక సంవత్సరాల నుంచి మా పితరులు చెప్తూ ఉన్నారు ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో, నా చుట్టూ అయితే అనేక కష్టాలు ఉన్నాయి ప్రభువా, ప్రతి సమయమందు ఆ సమయమందును నీ నోట్లో ఏ మాట వినపడాలి, ప్రభువా నువ్వు నన్ను కాపాడుతున్నావు, ఈవేళ కాపాడబడ్డాను, ఈ క్షణంలో కాపాడబడ్డాను, మళ్ళీ సాయంత్రానికి ఏమవుతాను, మళ్ళీ రేపు పొద్దునకి లేస్తానో లేకనో, ఈ ఆలోచనతో ఎప్పుడైనా నిత్యము ప్రార్థించేటకి ఇష్టపడ్డావా? నిత్యము ప్రార్థన చేయుట, మేలుకొని ఉండుట, దేవుని కొరకు ఆ రీతిలో ఎదురు చూచుట, మేలుకొని ఉండుట, నిత్యము ప్రార్థన చేయటంను నేర్చుకోవటమే మనకు మొట్టమొదటిగా మేలుకొనుట అనే మాటకు మనకు భావాన్ని కల్పిస్తుంది. రెండో మాటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. రెండో మాట, మొదటిది నిత్యము ప్రార్థించుట, నిత్యము ప్రార్థనతో కలిగి ఉండుట మెలకువకు సాదృశ్యము. రెండోది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన అంటే మొదటి కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం. మెలకుగా ఉండుడి, ఆమేన్, చాలండి. మెలకుగా ఉండాలి. దేంట్లో మెలకుగా ఉండి ఏం చేయాలి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నావు నువ్వు ఎంతవరకును, నీ ప్రార్థన ప్రతి క్షణము ఎక్కడో చోట, నువ్వు బస్ స్టాండ్లో నుంచి ఉంటే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నావు, ఒక సహోదరుని కలిసావు అనుకో, ఎవరిని కలిసినా సరే చిన్న ప్రార్థన చేసుకుందామా, లేకపోతే నీలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. ఎన్నిసార్లు ఎవరైనా సరే మీరు వెళ్తున్న బండి ఆపి కానీ నడుస్తున్నప్పుడు ఆగి కానీ ప్రార్థన చేసుకునే సందర్భాలు ఉన్నాయా? నాకైతే అనేకాలండి. నేను ఎక్కువగా దేనికోసం ప్రార్థించేవాడిని అంటే నేను అందరిని యవనస్తులందరినీ బలపరుస్తూ ఏం చెప్పేవాడిని అంటే, మనం చేసే ప్రార్థనలు ఉన్న సరే విజ్ఞాపనలో ఇవి ఎవరికైనా మేలు జరిగాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను, ఒక సహోదరు కోసం ప్రార్థన చేశాను నేను, అప్పుడు నాతోటి ఉన్న వాళ్ళందరూ విన్నారు, ఆ సహోదరికి దేవుడు బాగు చేశాడని తెలిసినప్పుడు వెంటనే నాకు ఫోన్ వచ్చిన వెంటనే నేను ఏం చేస్తానంటే అండి, అక్కడ ఆగిపోతాను. ఏది కారు వెళ్తున్నా సరే పక్కకి పెట్టి బండి బ్రేక్ వేసి ఆగి, ప్రభువా ఇదిగో గతంలో చేశాను, నాతోటి పాటు కొన్ని వందల మంది చేసి ఉండొచ్చు, పాస్టర్ గారు చేసి ఉండొచ్చు, అనేక మంది చేసి ఉండొచ్చు, కానీ దేవుడు నన్ను కూడా అంగీకరించాడు, నా ప్రార్థన కూడా దేవునికి వెళ్ళింది అన్న తృప్తి నీకు ఉండాలి, అన్న ఆలోచన నీకు ఉండాలి. ఆ తృప్తితో దేవునికి వందనాలు ఎప్పుడైతే చెల్లించావో దేవుడు నీ ప్రార్థన మరొకసారి ఆలకిస్తున్నాడు అనమాట. ఆ ప్రార్థనలో ఉంటూ మరి మనం ఏం చేయాలంటే విశ్వాసంలో, రెండో పాయింట్, విశ్వాసంలో నిలకడగా ఉండాలంట. విశ్వాసంలో తొట్టిల్లిపోతూ ఉంటాం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఎవరో ఏదో వచ్చి చెప్తూ ఉంటారు, ఎంతకాలం నువ్వు ఎదురు చూస్తావు దేవుడి కోసం, ఎంతకాలం ఆ కుమార్తె కోసం, ఆ కుమార్తెకి ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, మీ డాడీ ఎప్పుడు వస్తారమ్మా, వస్తారని చెప్పారు కానీ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎందుకు నువ్వు ఇక్కడే కూర్చొని ఉంటావు, మీ డాడీ కోసం వచ్చి ఎదురు చూస్తుంటావు, మాటికి ఫోన్ చేస్తుంటావు అని అన్నప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందండి, చెప్పోలే వెళ్ళవతలకి నువ్వు, ఎందుకంటే మా డాడీ వస్తారన్న సంగతి నాకు నమ్మకం ఉంది, ఎందుకని మా డాడీతో నేను ప్రార్థన చేస్తున్నాను, మనం ఏం చేస్తున్నాం, ఈ దేవునితోటి సంభాషిస్తున్నాం, మాట్లాడుతున్నాం. మన ఫోన్ ఏమైందనమాట అండి, మన ఫోన్ ఇది ఈ రకంగా ఎప్పుడైతే ఉంటామో మన ఫోన్ ఇది, ఈ ఫోన్లోనే మనం మాట్లాడుతూ ఉంటాం దేవునితోటి. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తున్నావని అడగండి, నిజంగా ఎప్పుడు వస్తావు ప్రభువా, నాకు ఏదైనా ఒక్క సూచన కనపరచు తండ్రి, నేను నీ కోసం బ్రతుకుతున్నాను ప్రభా, ఏ క్షణం మళ్ళీ నేను ఏమైపోతానో నాకు తెలియట్లేదు కాబట్టి అని మీరు అడగండి.
దేవుని దగ్గర నుంచి నీకు ఏదో ఒక సూచక్రియ కనపడుతూ ఉంటుంది. సరే, అది ఒకటైతే, రెండోది విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉంటూ ఉండాలి. ఈ విశ్వాసంలో ఎప్పుడైతే నువ్వు నిలకడకుంటున్నావో నీ ప్రార్థనా జీవితం బాగుంటూ ఉంటుందని, నీ ప్రార్థన ఉండి కొలిదికి ఇంకా పైకి వెళ్తానే ఉంటుంది. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుతుంది. నీ ప్రార్థన అంటే మన ప్రార్థన అంట ఎక్కడ ఉంటుందంటే అది అనేక దురాత్మల సమూహము మన ప్రార్థనల్ని అడ్డుకుంటాయంట. తెలుసా మీకు ఆ సంగతి? ఆకాశంలోనూ అనేక దురాత్మలు అంటే అపవాది ఆత్మలు అన్నీ కూడా మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకుంటాయంట, ఆపేస్తూ ఉంటాయంట. గమనించాను ఎప్పుడన్నాను? అప్పుడు నాకు చాలాసార్లు మరి ఎలా చేస్తే వెళ్తాయి? నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, నీ విశ్వాసంలో సన్నగిలిపోకుండా, నీ విశ్వాసం ఎంత గొప్పదై ఉండాలి అని అంటే, నాకు చాలాసార్లు రండి నా విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, దేవుడు నన్ను ఈ లోకంలో ఇక్కడ ఉంచుతాడు అన్న ఒక నిర్ణయం నాకు కలిగినప్పుడు దాని మీదే ఉంటాను నేను అక్కడ. అవును, ఏమైనా సరే నన్ను దేవుడు ఉంచాలని రాసిపెట్టుంది. దేవుడికి ప్రార్థన చేశాను, దేవా ఇక్కడ నేను నీ కార్యం చేయాలి అని అంటే నన్ను ఉంచు అని చెప్పాను. అప్పుడు నన్ను ఎర్ర కారు వచ్చి పోలీసులు నా పాస్పోర్ట్లు, ఐడి అన్నీ పట్టుకుపోయారు. రెడ్ కార్ పోలీసులు పట్టుకున్నారు అని అంటే ఎవరు కూడా అసలు ఆగేదే లేదు. కానీ నాది అట్టుకుపోయారు. ఎందుకు అట్టుకుపోయారు? ఒక యవనస్తుడిని నేను కారులో దిగి వెళ్ళిపో, నువ్వు పోలీసులు అక్కడ చెకింగ్ జరుగుతుంది, నిన్ను పట్టుకుంటే నిన్ను తీసుకెళ్ళిపోతారు తప్ప, నీ పిల్లలేమో చదువుకుంటున్నారు, యవనస్తులు, మధ్యలో అతను ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ పాపం మళ్ళీ చదువులు ఆగిపోతాయి. ఆయనన్నా కాపాడాలి తప్ప మనమన్నా వెళ్ళిపోవాలన్న ఆలోచనతో నువ్వు వెళ్ళిపో అంటే వాళ్ళు అన్నారు, నీ బండిలోంచి ఎవడు వెళ్ళిపోయాడు ఆయన తీసుకురా. నేను ఆయన తీసుకురావటానికి పెట్టుకోలేదు. మరి అందులో పనిచేసిన పోలీసే వెళ్ళి నా ఐడి, నా పాస్పోర్ట్లు అన్నీ అడగటానికి ప్రయత్నం చేస్తే అందులో పనిచేస్తున్నారు, సేమ్ రెడ్ కార్ పోలీసులు అందులో పనిచేస్తున్నాడు. ఇది చాలా సీరియస్ కేసు, ఇది ఇవ్వము, ఇతను వెళ్ళిపోవాలి, ఇతను డిపోటేషన్ వెళ్ళిపోవాలి అని అన్నారే తప్ప అది ఇవ్వలేదు. కానీ ఎవరు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. ఒక కూడికి ఒక పాస్టర్ గారు, జీవన పాస్టర్ గారి ఇంట్లో ప్రార్థన చేశాం. అంటే నా విషయమై ప్రార్థన చేయలేదు, నేను ఎవరికీ చెప్పకుండా మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నేను ఒకవేళ దేవుని చిత్తం కాదేమో ఈ దేశంలో ఉండటం, నేను వెళ్ళిపోవలసి వస్తే వెళ్ళిపోదాం, కానీ ఆ కుర్రోడిని మాత్రం, ఆ అబ్బాయిని మాత్రం మళ్ళీ ఇందులో పిక్చర్లోకి రాగి అతన్ని జైలుకి వెళ్ళేలాగా చేయకూడదు అని నేనే నిర్ణయం అయిపోయాను. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ కుర్రోడు ఆ రోజున కూడా ప్రార్థనలో ఉన్నాడు. ఆ రోజున అక్కడ ఉన్న పాస్టర్లు అందరికీ చెప్పేశాడు, అన్నకు జరిగిన ప్రాబ్లం చాలా పెద్దది, అది రావట్లేదు. అందరూ తలొకరికి ఫోన్ చేస్తున్నారు. అందులో ఒక రత్నాకర్ గారు అని, పాస్టర్ రత్నాకర్ గారు, ఒక మెకానిక్ అన్న ఆయనకి ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడో నాకు తెలియదు. ఆయన పేరు పౌలే, ఎన్ఏ పౌల్ అని, చనిపోయాడు పాపం, ఆయన ఈ లోకంలో లేడు. ఆయనకి ఫోన్ చేస్తే, తమ్ముడు చంద్రపాల ఏమైంది, ఎలాగైంది? అప్పుడు వెంటనే అయితే నేను ఏదైనా ట్రై చేస్తాను. అతని దగ్గర ఉన్న ఒక పెద్ద సిఐడి ఆఫీసర్కి ఆయన పట్టుకుని 2 రోజుల తర్వాత నా ఐడి, నా పాస్పోర్ట్ అన్నీ తీసుకుని చర్చకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఉంచాలి అని అనుకుంటే ఎన్ని 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 ఇబ్బందులు వచ్చినా సరే, సముద్రాలు వచ్చి యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయినా సరే, దేవుడు మనల్ని కాపాడే దేవుడు. మన విశ్వాసం అలా ఉంటే నీ ప్రార్థన అప్పుడు ఏమవుతుందండి? నీ ప్రార్థన అడ్డుకున్నా చూసారా ఈ శక్తులు, వాటిని అడ్డుకున్నా సరే వాటిని కాకుండా దేవుని దగ్గరికి నీ చేరుతుంది. 3వ విషయం, ఓకే, ఆ రీతిలో నీవు ఎలా అడగాలండి? నిలకడగా ఉంటావు అనమాట, మెలకుగా ఉంటావు అనమాట, నిలకడగా, విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు. 3వ పాయింట్, అనేక మంది విషయమై పట్టుదలతో నీవు విజ్ఞాపన చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఒకసారి ఈ మాట గురించి చదవండి. అది అవునమ్మా. అలాగే 20వ వచనం కూడా చదవమ్మా. ఏమైంది?
వాక్ శక్తి అంటే మాట యొక్క శక్తి. చాలు, ఓకే అమ్మా, చాలు దానికి చాలమ్మా. నేను ఇక్కడ దీని విషయంలోనూ ఏ విషయంలో మనం ఇంకా నువ్వు మెలకువగా ఉన్నట్టుగా దేవునికి, లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మెలకువ ఏంటి అని అంటే, అనేకుల విషయమై పట్టుదలతో విజ్ఞాపన చేయాలి మనం, అనేక మంది. అందుకనే మన క్వశ్చన్లోను ఎవరో సమూయేలు రాసినటువంటి ఆ గ్రంథంలో అందులోంచి ఒక క్వశ్చన్ తీశాను నేను. అందులో ఏమని రాయబడి ఉందమ్మా 12వ అధ్యాయంలోను, ఓకే 12వ అధ్యాయంలోను 23వ వచనంలో అనుకుంటాను. ఏమని రాయబడి ఉంది? నా మట్టుకు నేను అనేక మంది కొరకై ప్రార్థన చేయకపోయిన ఎడల నాకు శ్రమ, దేవుడు నాకు శ్రమ. అలా అంతగా మనం అనుకున్నామా ఎప్పుడైనాను? అంతగా ఆలోచన చేశామా? ఆ సమూయేలు ప్రవక్త వచ్చినటువంటి ఆ మంచి ఆలోచన ఎప్పుడైనా నీకును నాకును వచ్చిందా? కావాలన్నమాట అండి ఆ విజ్ఞాపనలు అనేక మంది కొరకు. ఇప్పుడు మనం అనుకుంటుంటాము, ఏంటి పాస్టర్ గారు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు తనకు బాగోలేదంట, తనకు వీసా పడలేదంట, అలాగంట ఇలాగంట. ప్రతి విజ్ఞాపన వచ్చినప్పుడు అనేక విజ్ఞాపనల కొరకు మనం పట్టు విడవక మొట్టమొదటి ప్రార్థనేమో నీ వ్యక్తిగత ప్రార్థన. నువ్వెప్పుడు నీ కొరకును, దేవా నువ్వెప్పుడు వస్తావు నా కొరకు అనే ప్రార్థన ఫస్ట్ ఉంటే, మళ్ళీ రెండోదేమో విశ్వాసంలో నువ్వు ఆ ప్రార్థనని కంటిన్యూ చేసుకుంటూ నిలకడగా ఉంటే, నీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటే, మూడోది అనేక మంది కొరకు ప్రార్థన చేసే ఈ మెలకువ. నువ్వెప్పుడు మెలకువగుండి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ప్రార్థన చేసి కాసేపు నిద్రపోయావా? లేకపోతే నువ్వు నిద్రపోయిన తర్వాత పొద్దున్నే లేచి ప్రార్థన చేసావా? ఎప్పుడు చేసావా అన్నది కాదు. అనేక మంది కొరకు, పరిస్థితుల కొరకు, మరి కష్టాలు ఉన్న వరకు, ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సంఘంలోకి వచ్చేవారి కొరకు, సంఘానికి రానటువంటి వారి కొరకు, లేకపోతే రేపు జరిగే కార్యక్రమాల కొరకు, దేవుని సేవకులు ఎంత పరిచర్య చేస్తున్నారు, రేపు రాబోతున్నటువంటి ఆయన ఎంత గొప్ప పరిచర్య. మొన్న కూడా ఆయన కొన్ని మాటలు చెప్పారు, రేపు ఆయన వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి ఆయన ఎంత గొప్ప పరిచర్య అంటే. అసలు వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారు, దేవునికంటే అసలు ఆయన శిష్యులు ఎలాగైతే సిగ్గుపడకుండా ప్రతి చోటకి వెళ్ళి యేసుక్రీస్తు అంటే నీకు తెలుసా, యేసుక్రీస్తుని నమ్మావా నువ్వు? ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతామండి, ఒక హిందువు దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతామండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళేసే. ఎంతమంది ఎలాంటి అంటే ఇంకా బలమైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళి, ఆయన ఇందాక ఒక క్లిప్పింగ్ వేశారు కదా బ్రదర్ మీరు, ఆ పూజారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు యేసుక్రీస్తు అంటే తెలుసా, యేసుక్రీస్తు అని ఎప్పుడైనా ఎరుగుదువా, ఆయన గురించి అంతే. ఆయన చెప్తున్నాడండి, చెప్పాలనుకున్న రీతిలో దేవుడు చెప్పిస్తున్నాడు ఆయన చేత. ఒకటి, మనము ఎవరి కొరకైతే ప్రయాసపడుతున్నామో దేవుని కొరకు, ఆ ప్రయాసపడే ముందు మన ప్రార్థన దేవుడికి వెళ్ళిపోవాలండి. ప్రభువా అక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాను, నేను అక్కడికి వెళ్తాను. కొన్ని సందర్భాల్లో దేవుడే చెప్తాడు. ఫిలిప్ గారికి చెప్పాడు కదండి దేవుడు. ఫిలిప్పు ఒక చోట ఉన్నాడు, ఫిలిప్పు సువార్తికుడు కదా. ఫిలిప్ గారు అక్కడ ఉన్నప్పుడు ఒక నపుంసకుడు, ఒక దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి, కానీ అతనికి ఏదో ఒక వాక్యం తెలిసింది, బైబిల్ ఏంటో చదవటం ఏంటో తెలిసింది. బైబిల్ చదివాడు కానీ దేవునికి తెలిసిపోయింది, అతనికి ఆసక్తి ఉంది, ఇతను మారుతాడు, ఇతను నా కోసం ఇష్టపడి ఉన్నాడు అని ఆ నపుంసకుడు ఎరిగిన దేవుడు ఫిలిప్పుకి ఆయన దూతను పంపించి, లేకపోతే ఆయన పరిశుద్ధాత్మని పంపించి ఫిలిప్పుతో చెప్పించాడు అనమాట. అదిగో అక్కడ దూరంగా వెళ్ళిపోతున్నాడు. మరి అంతా ఏమంటారు ఆ జటకా మీద లేక గుర్రపు బండి మీద వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని ఈయన ఫిలిప్ గారు ఎలా పట్టుకోగలిగాడు? పరిశుద్ధాత్మ తోడుకొని వెళ్ళిందండి. పరిశుద్ధాత్మ అక్కడికి తోడుకొని వెళ్ళిందనమాట. ఏ రీతిలో అయినా దేవుడు పంపిస్తాడు నేను అక్కడికి. అలాగా అక్కడికి వెళ్ళి ఆయన వెంటనే ఆయన ఏమైతే చదువుతున్నాడో యెషయా గ్రంథంలో ఆ మాటల అర్థం ఆయన చెప్పినప్పుడు, ఎవరు ఫిలిప్ గారు చెప్పినప్పుడు, ఆ నపుంసకుడు అక్కడికక్కడే నాకు ఎక్కడే బాప్తిస్మం ఇస్తారా, నీళ్ళు ఉన్నాయని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సేవా పరిచర్య చేస్తున్న వీళ్ళ కోసం కనీసం నువ్వు నేను ప్రార్థించకపోతే నువ్వు నేను మెలకుగా ఉన్నట్టు కాదు, గాఢ నిద్రలో ఉన్నట్టు. అంతేనా కదండి? నువ్వు నేను మెలకుగా ఉన్నామని జ్ఞాపకం ఏంటంటే, నీకు నాకు నేను మెలకుగా ఉన్నానని ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే నువ్వు రాత్రి అంతా నిద్రపోలేదని అడుగుతున్నానా? కాదు. నువ్వు రాత్రి పడుకునే ముందు లేకపోతే మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు లేచి ఎవరి కొరకు ప్రార్థన చేసావు? అయ్యా కృష్ణ గారు అనే ఒక వ్యక్తి నీ కొరకు వీధి తిరుగుతున్నాడు అయ్యా, నేను చూశాను ఆయన్ని, ఆయన కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో, నాకు జ్ఞాపకం వచ్చాడు. చెప్పరా ఒకసారి నేను ఒక సందర్భం చెప్పానమ్మా. ఎడ్వర్డ్ గారు పెద్ద సేవకుడు కదా ఆయన.
కొన్ని సందర్భాల్లో దేవుడు మన కొన్ని దృశ్యాలు కూడా చూపిస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు కూడా నువ్వు వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక సహోదరి అమెరికాలో ఉరేసుకోవటానికి సిద్ధపడి ఉంది. ఆమె ఫోన్ అక్కడ ఉంది. ఆ టైంలోనూ ఫోను ఎవరు చేశారు? ఎడ్వర్డ్ గారు చేశారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఎవరంటే ఎడ్వర్డ్ గారి యొక్క కుమార్తె ఫ్రెండ్. ఆయనకి మనసులోకి వచ్చిందో ఆ అమ్మాయి ఆలోచన వచ్చింది. అయితే వాళ్ళ పిల్లల స్నేహితం మూలని ఈయన దగ్గర కూడా ఆ అమ్మాయి నెంబర్ ఉండిపోయింది. ఒకసారి కాదంట, అలా ఒకసారి ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఏంటి, సర్లే ఏదో చూద్దాంలే, రేపు చేద్దాం అనుకుంటున్నా ఆయన సడన్గా మళ్ళీ సర్లే మాట చేసి చూద్దామని టక్కుని ఫోన్ చేశాడంట. ఆమె ఉరేసుకోవటానికి ఇంకా అన్నీ కట్టుకుని రెడీగా ఉంది. ఆ టైంలో కింద ఫోన్ మోగుతుంది. ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయింది, అందుకని ఫోన్ ఎత్తటానికి ఇష్టపడలేదు. ఫోన్ వేస్తాకి ఎంతసేపటికి 2-3 కాల్ చేసినా ఇష్టపడలేదని ఈయన ఏం చేశాడంటే మెసేజ్ పెట్టాడనమాట. అమ్మ ఎలా ఉన్నావు అని, హౌ ఆర్ యూ అని ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టేటాడికి మెసేజ్ టంగ్ అని ఇంకో సౌండ్ వస్తుంది కదా, మీకు అందరూ తెలుసు కదా, మెసేజ్ సౌండ్ వచ్చిందనమాట. ఆ సౌండ్ వచ్చేటప్పటికి పోనీలే ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఆ మెసేజ్ ఏదో చూసేసి ఫోన్ అక్కడ పడేసి చనిపోదాం అనుకుని ఆమె దిగొచ్చి మెసేజ్ చూసింది. మెసేజ్ చూసేటప్పటికి దాని మీద పేరు ఎవరిది ఉంది? ఎడ్వర్డ్ గారిది ఉంది. అయ్యో, ఎడ్వర్డ్ అంకుల్ గారు ఇప్పుడు ఫోన్ చేశారండి నాకు. అది కాకుండా అమ్మ నువ్వు ఎలా ఉన్నావు, ఒక్కసారి నీతోటి ఒక్క మాటలు మాట్లాడతానని మళ్ళీ వెంటనే మెసేజ్ అనమాట ఆయన. అప్పుడు ఆయన ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తగానే బోర్ని ఏడటం ప్రారంభించింది ఆయనతోటి. ఏం మాట్లాడకుండా బోర్ని ఏడుస్తుంది అనమాట. అప్పుడు ఆయన కంగారు పడిపోతున్నాడు. ఏమ్మా ఏమైందంటే, అంకుల్ మీరు కనుక ఇది ఇంకొక 2 నిమిషాలు ఆలస్యంగా చేస్తుంటే నేను ఈ లోకంలో ఉండేదాన్ని కాదు. ఏమైందమ్మా? ఏదో సమస్య. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? సమస్య చెప్పింది ఆయన. కానీ ఆయన అంత 1-2 గంటలు ఆమెతో మాట్లాడి నిద్రపోకుండా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బిడ్డను మళ్ళీ తిరిగి దేవుని సేవలోకి నడిపించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. నీకు ఎప్పుడైనా అలాంటి తలంపు వచ్చిందా? ఎవరి గురించి అయినా నీకు ఆలోచన వచ్చినప్పుడు ఫోన్ చేయలేకపోతే సరే, కానీ ప్రార్థనలో నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? నువ్వు మోకరించి ప్రభా పలాని వ్యక్తి నాకు పదే జ్ఞాపకం వస్తుంది, ఆ బిడ్డ ఎలా ఉన్నది, తన పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు, కానీ ఆ బిడ్డ ఎందుకు నాకు జ్ఞాపకం వస్తుంది. కొన్ని నువ్వు చూడవు కూడానండి, కొంతమందిని మనం చూడవు కూడా. అటువంటి వాళ్ళు మన మనసులో మెదులుతూ ఉంటారు. ఆ టైంలో ఏంటి అని ఉంటే నీకు తెలిసి ఎప్పుడైనా కోయిన్సైడ్ భార్యాభర్తల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ విషయంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. అక్కడ వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మనకేదో సూచన కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు దెబ్బ తగలటమో సంథింగ్ ఏదో. కానీ ఏ టైం అయినా సరే ఎవరి గురించి అయితే నీకు ఆలోచనలోకి వచ్చావు, దేవుడు ఎవరినైతే ఆ పిక్చర్ని నీలో పంపించాడు వాళ్ళ గురించి ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. అనేక మంది కొరకు ఈ రీతిలో ప్రార్థన చేయాలి. అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ఏమై ఉన్నావు? మెలకువగా ఉన్నావు. ఓకే, మెలకువగా ఉండటం అంటే అలాగనమాట అండి. అనేక మందికి ప్రార్థన. 4వ విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసి దీని గురించి తెలుసుకుందామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. మీరు స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి, మంచి మనసు, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండాలి. 5వ అధ్యాయము మళ్ళీ 5లోకి వెళ్ళి 8వ వచనం చదువు బాబు. మళ్ళీ అక్కడ అదే మాట ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై, అది ఒకటి స్వస్థ బుద్ధి, రెండోది నిబ్బరమైన బుద్ధి. నీ బుద్ధి నిబ్బరంగానే ఉండాలి, నీ బుద్ధి స్వచ్ఛమైనదిగా ఉండాలి. అంటే నీ మనస్సు స్వచ్ఛమైనదిగా ఉండాలి. నీకు ఆ స్వచ్ఛమైన మనసు నీలో ఎప్పుడైతే ఉంటుందో, నీలో ఎప్పుడైతే ఈ మంచి బుద్ధి, మంచి మనసు హృదయముకి హృదయాన్ని ఆకర్షించుకుంటుంది. మన మనసులో ఏదైతే కలుగుతుందో అది హృదయానికి ఆకర్షింపబడుతుంది. హృదయం ఆకర్షించబడినప్పుడు దేవుని కొరకు ఆకర్షించబడాలి. నువ్వు దేవుని కొరకే వేడుకోవటానికి ప్రయత్నం చేయాలి. నీలో అలాంటి మంచి కార్యాలు చేయాలన్న మంచి బుద్ధి రావాలి, మంచి ఆలోచన రావాలి. నీకు ఆలోచనలు, చెడ ఆలోచన ఎవరి బిడ్డలకు రాకుండా ఉండాలి. ఎక్కడి నుంచో పరిగెట్టుకొచ్చాను కదా, నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి, ఈ ప్రార్థనలో కూర్చుంటే నాకు ఏమొస్తుంది అనుకున్న యవ్వనస్తులు
వాళ్ళు ఆ మధ్యలో లేచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో పడి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాల యవనస్తులు అనేక మంది నుంచి నేను వినటం చూడటం కూడా జరిగింది. ఎందుకనండి, నీలో ఆలోచన పెరుగుతుంది చూసావా, నీ బుద్ధి మంచిగా ఉండాలి. మన బిడ్డలకి అందుకని ఏం నేర్పాలండి, మంచి మాటలు నేర్పాలి. అరే నీ పక్కన బిడ్డకి నీ స్కూల్కి వెళ్ళినప్పుడు నీ పక్కన ఉన్న బిడ్డకి వాడికి ఏదైనా లేదా, నీకుంటే ఇవ్వు. వాడికి పెన్సిల్ లేదా, నీ దగ్గర ఒక పెన్సిల్ ఉంటే ఎక్స్ట్రా ఇవ్వు అని చెప్పాలి. అంతే తప్ప వాడి దగ్గర ఉన్న పెన్సిల్ లాక్కొచ్చారా అని చెప్పకూడదు. అది మంచి బుద్ధి నేర్పటం. ఆ బుద్ధి వాళ్ళకి ఎప్పటికీ పోకుండా నిలకడగా ఉండిపోతుంది, అది స్థిరస్థాయిగా ఉండిపోతుంది. అది పెద్ద ఎదిగిన తర్వాత కూడా దాంట్లోంచి మనం తీయలేము. మన పిల్లలకి ఎప్పుడైతే ఒకరికి సహాయం చేయమని నేర్పామో నా కొడుకు వెళ్ళి ఆటోమేటిక్గా చేస్తున్నాడు. అక్కడ స్వస్థ బుద్ధి కలిగి మంచి ఆలోచనలతో నువ్వు వెళ్తే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ మెలకుగా ఉన్నావు అని అర్థం. నీలో బుద్ధి అది చూపిస్తుంది, నీలో ప్రార్థన చూపిస్తుంది, నీలో విశ్వాసం చూపిస్తుంది, నీ మనస్సు నీ హృదయము దేవుని కొరకే నువ్వు మెలకుగా ఉన్నావని చూపిస్తుంది. 5వ మాటగా ప్రకటన గ్రంథం చూద్దామండి. ఆఖరికి వచ్చి 16వ అధ్యాయం 16వ వచనంలో 16వ అధ్యాయము 16వ వచనం ఆఖరికి ప్రకటన గ్రంథం చదవండి అమ్మ. తన వస్త్రమును 16వ వచనం బాబు. ప్రకటన గ్రంథం అమ్మ ఆఖరిది 16వ అధ్యాయము 16వ వచనం. అది అవునండి. మెలకుగా ఉండి అది ఇక్కడ కూడా మనం ఇందాక నేను చెప్పాను కదా, యేసుప్రభు వారు నేను దొంగవలే వచ్చుచున్నాను అని అన్నాడు. దొంగవలే వచ్చినప్పుడు నువ్వు మెలకుగానే ఉండాలి అసలు వాస్తవానికి. కానీ మెలకుగా దేనికోసం మేము ముందు మెలకుగా ఉండవలసి ఉంటుంది? నువ్వు ఎవరైనా సరే అండి ఎప్పుడు కూడా మెలకుగా ఉన్నాడు అని అర్థం ఏంటి అని అంటే తన వస్త్రాన్ని తన కాపాడుకున్నట్లే, అంతే కదండి. నిద్రపోయినాడు, గాఢంగా నిద్రపోయినాడు, ఒంటి మీద బట్ట ఉందో లేదో తెలియదు, అంతే కదా. ఆడి చచ్చినోడితో సమానం. ఓకే, ఆడి చనిపోయినట్టు లెక్క. సో అలాంటి చావు కంటే నువ్వు మెలకుగా ఉన్నావు అని అర్థం ఏంటంటే నీ బట్ట నీ ఒంటి మీద. ఇక్కడ ఈ వస్త్రం అనేటప్పటికీ మామూలు ఈ వస్త్రాల గురించి కూడా దేవుడు చెప్పట్లేదు. నీకు 5 విధాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి సమయం కూడా సరిపోదు. ఓకే, నీతి వస్త్రము, ఓకే, రక్షణ వస్త్రము, అర్థమైందమ్మా, మహిమ వస్త్రము. ఈ వస్త్రాల్లో నీవు ఉంటున్నావా లేదా? నీకు మహిమకరంగా, దేవునికి మహిమకరంగా నువ్వు నడుస్తున్నావా? దేవుని రక్షణలో నువ్వు ఉన్నావా? ఓకే, దేవునికి దీనుడు అయిన దీనత్వంలో ఉన్నటువంటి వస్త్రం కూడా ఉందండి. దీనుడిగా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఈ వస్త్రము నీ నుండి పక్కకి జారిపోతుందా? స్త్రీలు చూడండి, ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మెలకుగా నిద్రపోతున్నప్పటికీ కూడా వాళ్ళ వస్త్రము వాళ్ళ ఒంటి మీద నుంచి తెలిసిపోతుంది అనమాట అండి. అంటే ఇక్కడ నిద్ర గురించి కాదు చెప్తున్నటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రకటన గ్రంథంలో ఎవరితోటి, యోహాన భక్తుడితోటి డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను దొంగగా వస్తానని. ఆల్రెడీ మనం సువార్తల్లో చెప్పుకున్నాం కదా, నేను దొంగ వలే వస్తాను. కానీ నేను దొంగ వలే వచ్చినప్పుడు నువ్వు నా కోసం మెలకుగా ఉంటావో లేదో, ఆ మెలకుగా ఉన్నావు అన్న సంగతిని ఏది రుజువు చేస్తుంది? నీ ఒంటి మీద ఉన్న వస్త్రము రుజువు చేస్తుంది అనమాట అండి. అంటే నీ నీతి వస్త్రము, నీ రక్షణ వస్త్రము, ఓకే, నీ మహిమ వస్త్రము, ఇవి నీలో నుండి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. నీ సాధారణమైన వస్త్రం గురించి కాదండి ఇక్కడ మాట్లాడేది. ప్రకటన గ్రంథం అంతా గొప్ప మర్మాలు అనమాట అండి. ప్రకటన గ్రంథం అంతా మహిమతో కూడినటువంటి. అందుచేత ఈ వస్త్రాలు, నీ వస్త్రం మామూలు వస్త్రం అయితే నిద్రపోతే తెలిసిపోతుంది పడిపోయిందో లేదో, ఉన్నదో లేదో అనేసి. ఓకే, అనేక సార్లు మన వస్త్రం మనకు తెలియదు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది, నీ వస్త్రాన్ని నువ్వు కాపాడగలుగుతున్నావా? అంటే నేను ఇచ్చిన మహిమ వస్త్రాన్ని, నేను ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని, నేను ఇచ్చినటువంటి నీకు ఇచ్చినటువంటి ఆ వస్త్రాన్ని నేను ఏదైతే ఇచ్చానో, ఓకే, ఆ పరలోక రాజ్యం చేరుకోవటానికి నీకు ఆ రక్షణ వస్త్రం నీకు ఇచ్చినప్పుడు అది నువ్వు కాపాడుకుంటున్నావా లేదా? అది నీ ఒంటి మీద ఉందో లేదో చూసుకుంటున్నావా? దాని అర్థం ఏంటంటే దాని ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా? ఇప్పుడు పెండ్లి విందుకి వెళ్ళాలండి, పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు పెండ్లికి వెళ్తావా? ఏమంటాడండి? నీకు దగ్గర పెండ్లి వస్త్రం లేదు కాబట్టి ఏమన్నాడండి ప్రభు, ఈయన తీసుకెళ్ళిపోండి, బయటికి పడేయండి, అక్కడ తీసుకెళ్ళి చీకటి గదిలో పడేయండి. ఏమని? దేనికోసం? ఏమి లేదు అడిగి, పెండ్లి వస్త్రం లేదని అంటమ్మా. పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లికి వెళ్తావు నువ్వు? పెండ్లి కుమారుడు విందు జరగబోతుంది అక్కడ. ఆ పెండ్లి విందులోకి నువ్వు వెళ్ళగలాలంటే ఏం కావాలమ్మా నీకు? పెండ్లి కుమారుడు పెండ్లి వస్త్రం కావాలి, ఆయన ఇచ్చినటువంటి నీతి వస్త్రం కావాలి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం కావాలి, ఆయన ఇచ్చినటువంటి మహిమ వస్త్రం కావాలి. ఆ వస్త్రం ఇక్కడ మాట్లాడుతుంటా.
నీ వస్త్రం నీ పడిపోతుందంటే నిద్రపోయావో మెలకుగా ఉన్నావా, ఇది కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు మెలకుగా ఉన్నావు అని అర్థం ఏంటంటే, మెలకు నీలో ఉంది అని అర్థం ఏంటంటే 5 పాయింట్లు నేను చెప్పాను. మొట్టమొదటిగా మెలకుగా ఉన్నావు అని అంటకి నీ కొరకు నువ్వు నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నిత్యం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు నడుస్తున్నావో తెలియదు, నువ్వు కూర్చున్నావో తెలియదు, ఎందుకు దేవునితో ఇష్టం లేదు నీకు, నీ తండ్రితోటి నీకు ఆ మాత్రం మాట్లాడటం హక్కు లేదా నీకు? ప్రభువా నాకు నువ్వు నీతోటి మాట్లాడాలని అని ఆ ఇష్టం తెలియపరచలేవా? రెండోది విశ్వాసం. వెరీ గుడ్ అమ్మ. విశ్వాసం నిలకడగా నిలబెట్టుకోవాలి, విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, నీ ప్రార్థన దేవునికి చేరాలి అని అంటే. మూడోది ఏమా? అనేక మంది కొరకు అనేక విజ్ఞాపనలు ఇచ్చుకొని పోని. మనం అనేక మందిని చూడకపోవచ్చు, కానీ పాస్టర్ గారి దగ్గర నుంచి వస్తాయి విజ్ఞాపనలు, కానీ అనేక మంది నుంచి వస్తాయే. ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, అన్న నా పరిస్థితి ఎలా ఉందన్న, ఇంటికాడ పరిస్థితి బాగోలేదంటే వాళ్ళ కొరకు ప్రార్థించేటే నేను నిజమమ్మ ఆ బండ్లు ఉండగానే ప్రార్థన చేసేస్తాను ఒక్కోసారి, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానని భయం నాకు. ఆ మాత్రం చేయొద్దా మనం? ఆ మాత్రం చేస్తే నువ్వు ఎలా ఉన్నట్లు లెక్కమ్మా? మెలకుగా ఉన్నట్లు లెక్క. నాలుగోది అది మంచి బుద్ధి కావాలి. నీలో మంచి బుద్ధి ఉందా? నీ బుద్ధి బాగుంటుందా? ఎదరోళ్ళ కోసం ఎడుతున్నావా? అది బాగుపడుతుందని ఎడుతున్నావా? వాళ్ళకి పనులు ఉన్నాయని ఎడుతున్నావా? లేకపోతే నువ్వు రకరకాలుగా వాళ్ళకి ఆస్తి ఉంది నాకు లేదు, వీళ్ళకి అది ఉంది నాకు లేదు, అతనికి అది ఉంది నాకు లేదు, ఆడు తెలివైనడు. ఇవన్నీ పిల్లలకు నేర్పకుండా ఉంటే ఎంత బాగుపడతారో తెలుసమ్మా? ఎంత మంచి బుద్ధి మనసులో వస్తే తెలుసా? మీకు ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు నాకైతే తెలియదు, కానీ నాకు పిల్లలు ఎదిగిపోయారు. నా పిల్లలకి చాలా వరకు నేర్పాను, నా మనవలకి నేర్పుతున్నాను. ఇప్పుడు నా మనవలకి ఇలాంటి మంచి బుద్ధులు నేర్పుతాం అనమాట అండి. మంచి మాటలు చెప్పాలి. వాళ్ళ బుద్ధి వాళ్ళ మైండ్ ఎప్పుడైతే మంచిగా ఏర్పడుతుందో ఎవరిని నాశనం చేసేట కోరుకోడు, ఎవడు నాశనం కోరుకోడు, ఎవరిది దొంగతనం చేయటం కోరుకోడు. దేవుడు చూస్తాడని అంటాడండి నా మనవడు. ఏదైనా తీసుకురా బాబు అంటే నాకు అంత ఎందుకండి, నేను స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తానా, స్కూల్ పిల్లల్ని చేసేటప్పుడు ఏదో మాట అంటాను పొరపాటుని, అమ్మ స్కూల్కి వచ్చేసాం అని అంటే, అంకుల్ స్కూల్కి ఇంకా రాలేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ మనసులో ఏమొస్తుందో తెలుసా, నువ్వు అబద్ధం ఆడితేని మచ్చలు వస్తాయంట. ఓ పిల్ల అంటుంది, మనం అంట ప్రతి అబద్ధానికి అంట మన హృదయంలో ఏమవుతుందంట, నల్ల మచ్చ వస్తుందంట. వాళ్ళ మమ్మీ డాడీ అలా చెప్పారు, వాళ్ళకి పిల్లకి అలా చెప్పారు. నువ్వు ఎప్పుడైనా నీ నల్ల మచ్చ అంత వచ్చంట కొంతకాలానికి హృదయం ఏమవుతుందంట. అది నిజంగా నేను ఆ చంటిపెట్ట దగ్గర నుంచి మంచి 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 విషయం నేర్చుకున్నానమ్మా నిజంగాను. ఒక్కోసారి ఆ బిడ్డలే మనకు ఒక్కోసారి కూడా నేర్పుతూ ఉంటారు. అందుచేత బిడ్డలకు మంచి మంచి బుద్ధి నేర్పించండి, మంచి మాటలు నేర్పించండి. ఏమంటే మనం బిడ్డలకి ఏమి ఇచ్చేది లేదు, చదువు ఇవ్వండి, మంచితనం ఇవ్వండి. ఆఖరిదమ్మా కాపాడుకోవాలండి. మెలుకుగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే తన వస్త్రాన్ని కాపాడుకుంటాడు. నీ వస్త్రాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటావో, నీ వస్త్రం అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వస్త్రాన్ని, ఓకే, ఆ పరలోకంలో వెళ్ళి ఆ పెండ్లి విందులో మనం ఏం చేయబోతున్నాం? పరలోకం వెళ్ళినప్పుడు ఆ పెండ్లి విందులో కూర్చోపోతున్నాం వరుడితోటి, ఆ ప్రియుడితోటి, మన ప్రియుడైనటువంటి యేసుతోటి. అందుని బట్టి మనం మెలుకుగా ఉండటం అంటే ఏదో రాత్రికి మెలుకుగా ఉండటం అన్న నేను చాలా విషయాలు ఇలాంటివి కొన్ని నాకు ఎలా నచ్చమంటే అండి, ఇప్పుడు కొంతమంది ఫోటోలు మామూలుగా ఏదైనా వేస్తుంటారు, మెలకుగా ఉండమని చెప్పడం అంటే రాత్రి అంతా పడుకోకుండా కూర్చున్నవారా అని ఏదో ఫోటో, వెలుగు కలుగుని కాక అంటే ఎవరికో మన మీద ఏదో వెలుగు వచ్చేస్తున్నాడు. అది వెలుగు అది కాదు, దానిలో ఉన్న భావం, దానిలో ఉన్న మాటలు అవి కాదు. ఏంటంటే ఉట్టినే పిక్చర్. ఇప్పుడు అపవాదిని అనేక రకాలుగా పిక్చర్లు చూపిస్తుంటారు కదా, ఒకలాంటి కొమ్ములెట్టి ఇలాగెట్టి. అపవాది అలా ఉంటుందా? ఎప్పుడైనా తెలుసా మీకు? నిజం ఒక్క మాట చెప్తున్నాను, అపవాది మనకంటే అందంగా ఉంటుంది, మనకంటే ఎలా వస్తుందని చెప్పబడిందండి వాక్యంలోను. ఏ దూతలాగా వస్తుంది? చెప్పండి అమ్మా, వెలుగు దూతలాగా వస్తుందంట. అయ్యి బాబు, ఈ అపవాదిని చూసి యేసుప్రభు వచ్చేసాడు అన్నంత ఫీలింగు నీలోనూ నాలో కలుగుతుంది. ఎందుకని? నీలో నాలో ఈ వాక్యం లేకపోతే యేసుప్రభు ఎలా ఉంటాలో నీకు నాకు మైండ్లో సెట్ అయిపోవాలి. ఆ వెలుగు దూత వచ్చినప్పుడు, వెలుగు దూతలాగా ఉందండి. ఇప్పుడు ఏదో వాళ్ళు చూపెడుతుంటారు కదండి, అదే అపవాది అంటేని. అపవాది తనతోట ఉన్న సేన అంతా కూడా చాలా తెలివైన వర్గాలుగా, చాలా క్లవర్గా, అందంగా సిద్ధపడి మనల్ని మోసం చేయటానికి, మనల్ని మోసపరచడానికి అపవాది వెలుగు దూత వేషం వేసుకుని మన మధ్యకి వస్తుంది అనమాట అండి. నేనే యేసుక్రీస్తు అని చెప్తే వెంటనే శాస్త్రానికి పడిపోతాను. పడతామా మనం? పడకూడదు. మన దేవుడు ఎలాగుంటాడు ఇక్కడ రాయబడింది ప్రకటన.
మన దేవుడు ఎంత వెలుగు కలిగి ఉంటాడు, ఆయన ఎటువంటి సౌందర్యం కలిగి ఉంటాడు అన్నది మనకు తెలియకపోతే అప్పుడు దాన్ని అనుకుంటాం కదా. అంతే కదమ్మా. ఒరిజినల్ డూప్లికేట్ ఏదని రెండు పక్కన పెట్టినప్పుడు నువ్వు నిజంగా ఆ ఒరిజినల్ వస్తువు గురించి నువ్వు ఎప్పుడైనా తెలుసుకుని ఉంటే ఇది ఒరిజినల్ అని ఖచ్చితంగా చెప్పేస్తావు. డూప్లికేట్ గురించి ఇది డూప్లికేట్ అని చెప్పేస్తావు. దాన్ని నమ్మం. అందుని బట్టి దేవుడు మనకి ఈవేళ ఒక మంచి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. గాఢ నిద్రపోయాడు, కానీ గాఢ నిద్ర యవనస్తులకు పనికిరాదు ఎప్పటికీ కూడా. గాఢ నిద్ర పోకూడదు. యవనస్తుడు ఎంత ఎలా ఉండాలంటే అండి, చిన్న శబ్దం వస్తే టక్కనే లేచి ఏమైంది అని అడిగే పరిస్థితుల్లో ఉండాలి. యవనస్తుల్ని ఆ రీతిలో మనం బలపరచాలి. యవనస్తుల కొరకు మనం అలా ప్రార్థన చేయాలి. ఈ విషయాలు ఎప్పుడైతే మనలో ఉంటున్నాయో నువ్వు మెలకుగా ఉన్నట్టే లెక్కమ్మా. దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్టే లెక్కమ్మా. నువ్వు దేవుని విషయంలో ఏ మాత్రమునో కునుకు తీస్తున్నట్టు లెక్కలేదు. అసలు కునుకు కాదు కదా, గాఢ నిద్ర కాదు కదా, కునుకు తీస్తున్నట్టు కూడా లెక్కలేదు. నువ్వు పడుకుని ఉన్నావా, నీకు ఇవే కళ్ళలోకి వస్తాయి. నువ్వు ఏదో పని చేస్తున్నావా, నీకు ఈ ఆలోచనలు వస్తాయి. అందుని బట్టి దేవుడు మనకి మెలకుగా ఉండటం నేర్పించాడు. మెలకుగా ఉండాలంటే ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్ని మనం పాటిస్తూ ఉండాలి. దేవుడు ఆ రీతిలో మెలకుగా ఉండటానికి ఓకే. మీరు ఇంకొకసారి మాటలో మెలకుగా ఉండటం రాత్రంతా మెలకుగా ఉండటం కాదు, దేవుని కొరకే ఈ విషయాల్లో బ్రతకాలి. ఆ రీతిలో బ్రతికినప్పుడు నువ్వు దేవుని కొరకే మెలకుగా ఉన్నట్లు లెక్క. దేవుడు రాత్రి కాలంలో తండ్రి వచ్చేసాడని చెప్పినప్పుడు చక్కటి డ్రెస్ తోటే ఉంటుంది ఆ కూతురు. లేచి డాడీ వచ్చావా హ్యాపీ అని అంటా తప్ప అయ్యో డాడీ వచ్చేసాడు ఆనందం. ఎందుకని ఆమెకు ఆల్రెడీ తెలుసు కాబట్టి బిడ్డకి. ఆ రీతిలో సిద్ధపడి ఉంటాకి దేవుడు మన అందరికీ సహాయం చేయను గాక. కృపగల దేవ స్తోత్రం ప్రభా. గాఢ నిద్రలో మేము ఉండిపోకూడదు. గాఢ నిద్ర చాలా ప్రమాదకరమైంది. అది చావుకి నడిపిస్తుంది తప్ప దేవా మెలకుకి ఏ మాత్రమును అది మాకు సహాయం చేయదు. ఆ గాఢ నిద్ర లేకుండా ఆ ఐతుకు ప్రభు ఏ రీతిలో అయితే గాఢ నిద్రలో ఉండి పడిపోయాడు, కానీ ఆ బిడ్డ మెలకుగా ఉండటం నేర్పించారు తండ్రి. ఆ బిడ్డ ఏ రీతిలో అయితే మీ కొరకు మెలకుగా ఉండాలో చాలా విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభు. ఈ 5 విషయాల్ని కూడా మేము ధ్యానం చేసుకున్నప్పుడు మా ఆలోచనలు, మా మనసు, మా సమస్తము మీపై ఉన్నప్పుడు తండ్రి మేము మీ కొరకే బ్రతకటానికి సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా మేము ఉన్నప్పుడు మెలకుగా ఉన్నాం తండ్రి. ఆ రీతిలో మేము మెలకుగా ఉండి మీరు ఆకలిని ఎదుర్కొనే భాగ్యం దయచేయమని, మేమందరం ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయం చేయమని, ఇక్కడ ఉన్న మా సంఘ బిడ్డలందరినీ కాపాడండి. ఎవరికి ఎక్కరతలు ఉన్నాయో అన్నీ తీర్చాలి, సహాయం చేయాలి, బలపరచాలి. మేము మళ్ళీ మీ అందు సంతోషించాలి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినంతో బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అయిపోయిందండి టైము, సారీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు చక్కని మాటలు మనం విన్నాం కదా. గాఢ నిద్ర మనకొద్దు, మెలకువగా ఉండి ప్రార్థన చేయటం చాలా ఆశీర్వాదకరంగా మన జీవితాలకి ఉంటుందని ఇంతవరకు చాలా మాటలు మనం విన్నాం. ఆ మాటల ప్రకారంగా మనం జీవిద్దాం. మెలకువగా ఉండి ప్రతి విషయంలో శోధనలో పడకున్నట్లు మెలకువగా ఉండి మనం ప్రార్థిద్దాం. మనకున్న శోధనలన్నీ ప్రార్థన ద్వారా జయిందాం. దేవుడి అట్టి కృప అందరికీ దయచేయను కాక. ఆమేన్. ఈ సమయంలో కానుకలు పాడదాం. ఒక పల్లవి చరణం మాత్రమే పాడండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆశక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించెదన్ ఆరాధన 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 ఆరాధన
చప్పట్లు కొడుతూ అందరూ. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో ఒక 4 నిమిషాలు మన మధ్యలో తమ్ముడు భరత్ ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు మిషనరీ కింద కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. కొన్ని విషయాలు చెప్పాలని ఆశతో వచ్చాడు. ఒక 4 నిమిషాలు సరిపోతుంది తమ్ముడు. 4 నిమిషాలు. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇక్కడ ఉంది కదా, చదువుతారు ఒకసారి అందరూ. అది యేసుప్రభు చెప్పిన మాటలు అవి. దేవుని రాజ్యం సమీపించుతున్నది కాబట్టి మనము సువార్త లేని ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాలని ఆయన చెప్పిన ఆజ్ఞ. ఆయన వెళ్ళిపోతూ చివరి మాటలు అవే చెప్పాడు. నేను ఆగస్టులో కజకిస్తాన్ దేశం వెళ్ళాను. అది ఒక ముస్లిం కంట్రీ. అక్కడికి వెళ్ళినప్పుడు మేము అక్కడ సిటీ మినిస్ట్రీలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు వెళ్ళాము. ఒక ట్రైన్లో 3 రోజులు జర్నీ మాది. వెళ్ళడానికి 3 రోజులు, రావడానికి 3 రోజులు. ఆ ట్రైన్లోనే మా పరిచయం అంతా అలా కొనసాగింది. అప్పుడున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, 3 నిమిషాలు కాబట్టి. నా పైన బెర్త్, నా కింద ఒక అమ్మ లైక్ ఓల్డ్ ఏజ్ ఉమెన్. ఆమె ప్రతిరోజు నమాజ్ చేస్తుంది, పడుకుంటుంది. 5 సార్లు నమాజ్ చేస్తూనే ఉంది. మీకు సువార్త చెప్పాలని దేవుడు నాకు చెప్తున్నాడు. నాకు భాష రాదు, మాట్లాడడం రాదు, లాంగ్వేజ్ కథక్ లాంగ్వేజ్ నాకు తెలియదు, ఆమెకేమో ఇంగ్లీష్ రాదు. సో అలాంటప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ తెలిసిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చారు. ఆమెకు చెప్తూ ఉన్నాను నేను అలాగా. చెప్తూ ఉన్నప్పుడు, మీరు ఇంతలా ప్రార్థిస్తున్నారు కదా, మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి కలిసారా, యేసుప్రభు గురించి విన్నారా, మాట్లాడారా అని అంటే, మా ఇంటి దగ్గర చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ నేను ఎప్పుడు యేసుప్రభు గురించి తెలియలేదంటే, అప్పుడు నేను యేసుప్రభు గురించి చెప్పడం జరిగింది. తను అంగీకరించకపోయినా విన్నది చాలా మట్టుకు. నాతో చాలా క్లోజ్ అయిపోయారు. అప్పటికే మాట్లాడారు. తర్వాత ఆమె వచ్చిన స్టాప్ వచ్చేసింది, తను వెళ్ళిపోయింది. నేను కూడా బయటకు వెళ్ళి ఆమె లగేజ్ మొత్తం తీసుకొని బయటకు వెళ్ళి మాట్లాడి, దేవుడిని నమ్ముకోండి, దేవుడు నిత్య రాజ్యం ఇస్తాడు మనకు అంటే, ఆ మాటల్లో ఆమె రియాక్షన్ నాకు చాలా వింతగా అనిపించింది. మేబీ వాళ్ళు అంగీకరించకపోయినా ఎవరో ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి ఇంకా మరలా ఆమెను బలపరుస్తారేమో, ఇంకా మరలా వింటారేమో. ఒక రెస్టారెంట్లో మేము కూర్చున్నప్పుడు ఒక ముసలి వ్యక్తి అక్కడే ఉండి ఆమె అనేకమైన బాధలతో బాధపడుతుంది. మేము దేవుని గురించి చెప్పినప్పుడు, ఈ దేవుడు నాకు కావాలి, ఈ దేవుడి కోసం నేను చూస్తున్నాను అని అన్నది. అప్పుడు నాకు అనిపించింది, ఈ ఒక్క ఆత్మ కోసమేమో నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడేమో అని, ఈ ఒక్క ఆత్మ కోసమో నన్ను ఇక్కడ దేవుడికి నడిపించాడేమో. సో అప్పుడు నాకు అనిపించింది, ఈ దేవుడి కోసం ఎంతైనా వెళ్ళొచ్చని, ఈ దేవుడి కోసం ఎంత దూరమైన వెళ్ళొచ్చని నాకు అనిపించింది. వచ్చే నెక్స్ట్ మంత్ డిసెంబర్లో మా క్యాంప్ ఉంది, విజన్ క్యాంప్ అని. ఇలాగా సువార్త చెప్పాలని ఆసక్తి కలిగిన వాళ్ళు,
ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుని కోసం ఇంకా ఏదైనా ముందుగా ఇంకా చేయాలనుకునే వాళ్ళు ఆ క్యాంపుకు రండి అని నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఇటువంటి అవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. ఎంతో భారం కలిగి మరి మిషనరీ పరిచర్య కింద చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు కనుక వారికి సపోర్ట్ కూడా చేయండి. వారి కొరకు నిత్యం ప్రార్థన చేయండి. మనం చేయలేనటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మన మధ్యలో కూడా అటువంటి దైవజనులు రేపు రాబోతూ ఉన్నారు. ఎంతో భారం కలిగి దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో మరి వీధిలోని తిరిగి ఆయన ఎంతోమందికి పరిచర్యను సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దయచేసి వారి ప్రయాణం కొరకు ప్రార్థించండి. అలాగే ఇంకా ఇటువంటి మిషనరీ కింద ఎంతమంది అయితే ప్రయాసపడుతూ ఉన్నారో ఆయన మాటలు తెలియపరచాలని వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు తెలియపరుస్తారు. ఇంకా సమయం తర్వాత ఇద్దాం. ఎక్కడ క్యాంపు జరిగినా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సువార్త కొరకు వెళ్ళండి. ఎందుకంటే ఆయన సువార్తను మనం ప్రకటించే వారంగా, మనం మరణం వరకు ప్రచురించే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తోంది కనుక మనం బ్రతికిన దినాలు ఆయన కొరకే బ్రతకాలి. ఆయన మాటలు అనేక మందికి ప్రచురించాలి, తెలియపరచాలి కనుక దయచేసి అందరూ మరి తమ్ముడు కొరకు, భరత్ కొరకు, వారి టీం కొరకు అందరూ ప్రార్థించండి. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమమయుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సాయం సమయంలో తండ్రి, ఈ రాత్రి కాలంలో దేవ ఇది మేము మీ సన్నిధానంలోకి చేరుకొని మిమ్మల్ని స్తుతించటం దేవ, తద్వారా మీ మాటలు ప్రభా మేము నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. స్తోత్రాలు దేవ. ఇదిగో తండ్రి, మెలకుగా ఉండుట ప్రభా. ఇదిగో తండ్రి, ఏ రీతిలో అయితే ప్రభా పౌలు భక్తుడు గొప్పగా సేవ పరిచర్య చేస్తూ తండ్రి అనేక మందిని రక్షించడానికి ప్రభా ఆయన కంకణం కట్టుకుని అనేక మందిని ప్రభా వేల మందిని ఆయన రక్షించినప్పుడు తండ్రి, ఒక సందర్భంలో తండ్రి ఒక యవనస్తుడు చనిపోయినప్పుడు బ్రతికించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఆయన ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. ఐతుకు ఆయన యవనస్తుడిని మీరు బ్రతికించారు తండ్రి. ఆ బిడ్డ గాఢ నిద్రను విడిచిపెట్టి తండ్రి ఇదిగో మెలకుగా ఉండటం మీ యవన బిడ్డ నేర్చుకున్నాడు తండ్రి. అప్పటి నుండి ప్రభా బిడ్డ ప్రభా నీ కొరకై జీవించడానికి మెలకుగా ఏ రీతిలో ఉండి మేము సాగిపోవాలో నేర్పించారు. స్తోత్రాలు దేవా. ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఆ రీతిలో మేము బలంగా ప్రభా నిలబడగలగటానికి సహాయం చేయండి. ప్రార్థించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి తండ్రి ప్రభా. మా విశ్వాసం బలపరచబడాలి తండ్రి దేవ. అనేక మంది కొరకు మేము తప్పకుండా ప్రభా ప్రార్థన చేయకపోతే కూడా పాపమే తండ్రి. ఆ రీతిలో ప్రార్థన చేయాలి ప్రభా. ఇదిగో తండ్రి, నీతి వస్త్రాన్ని ప్రభా మీరు ఇచ్చే ప్రభా ఆ వస్త్రం లేకుండా మీ రాజ్యంలోకి మేము చేరలేము అనగా ప్రభా ఆ మహిమ రాజ్యంలోకి చేరాలి అంటే మా వస్త్రాన్ని మేము ఉందో లేదో చూసుకుంటా మేము బ్రతకటానికి సహాయం చేయండి. మాతో మీరు ఉన్నందుకు స్తోత్రాలు దేవా. ఈ సమయంలో ప్రభా బిడ్డలందరూ తండ్రి ఇదిగో వారికి కలిగినటువంటి దాని నుండి ప్రభా తీసుకొచ్చిన కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవ. ఈ కానుకలు ఇచ్చి ప్రభా సంఘాన్ని, సంఘ కాపరి గారిని తాను చేస్తున్న పరిచర్యను అంతటినీ బలపరుస్తూ ఉన్నారు తండ్రి. మా వంతుగా మేము ప్రార్థన చేయాలి ప్రభా. మా వంతుగా మేము ఆర్థిక సహాయం చేసినప్పుడు తండ్రి నీ సువార్తలో మేము కూడా పాలిభాగస్లమై ఉంటున్నాం. అందరిని బట్టి స్తోత్రాలు. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరిని బిడ్డను బట్టి ఆ బిడ్డ చేసిన పరిచర్యను బట్టి కూడా మీకు వందనాలు. రేపటి దినాన ప్రభా నీ ప్రియదాసులు కృష్ణ గారిని నడిపించండి తండ్రి. ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పరిచయం ఆ బిడ్డ దేవా నీ ఎంతవరకు ప్రభా మీ బిడ్డను మీరు బలపరచదలుచుకుని ఉన్నారు అంతవరకు చేయండి ప్రభా. ఆ బిడ్డను ఆ బిడ్డ కొరకు నిత్యము ప్రార్థించడానికి సహాయం చేయండి. అనేక సంవత్సరాలుగా నేను ఎరుగుదును ప్రభా. ఆయన వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటాడు ప్రభా. మంచి మాటలు ఆయన దగ్గర ఉన్నాయి దేవా. మంచి ఆ ప్రభా అంతేకాకుండా ప్రభా క్రియాశీలకమైనటువంటి విశ్వాసం ఆయనలో కనపడుతూ ఉంది. అటువంటి క్రియాతో కూడినటువంటి విశ్వాసంతో సాగిపోతున్న ఆయన్ని ప్రోత్సహించే భాగ్యం అనేక మందికి దయచేయమని మమ్మల్ని మీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ తిరిగి మళ్ళీ గృహాలకు క్షేమంగా చేరుకునే భాగ్యం దయచేయమని మళ్ళీ విచిత్రమైనట్లయితే తండ్రి మళ్ళీ వారంలో కలుసుకుని ప్రభా రేపటి దినాన్ని కలుసుకోవాలి తండ్రి. రేపటి ఆరాధన చక్కగా జరగాలి తండ్రి. సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినంత బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించు. రాజ్యములో శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు
రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అనిన సహవాసము సమాధానము ఈ పునరుద్ధరణ కొడుకులో కూడి ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దేవుని ఆశీర్వాదము సంతోషము సకల సమృద్ధి ఆనందం ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభునేసు రక్తమే జయం, ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. రేపుడు ఆరాధన కొరకు ప్రార్థించండి. దయచేసి ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా అందరూ కూడా సహకరించండి. వాహనాలు చాలా కొదువుగా ఉంటాయి. దయచేసి అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. రేపు కూడుక దేవునికరంగా జరిగేలాగా అనేక మంది వచ్చేలాగా అందరూ కూడా మీ యొక్క రాత్రికాల ప్రార్థనలో ఉదయకాల ప్రార్థనలో మీరు ప్రార్థించండి. దైవజనుల ప్రయాణం కొరకు అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయను గాక. ఆమెన్.